ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక మాసంలో మేమందరం కలుసుకొని మీ మాటలు వినుటకు, ఆలోచించుటకు, నేర్చుకున్నటకు, గ్రహించుటకు, ఆత్మీయ మేలులు పొందుటకు తండ్రి మాకు అనుగ్రహించిన ఇంత మంచి తరుణం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆశతో మీ పిల్లలు చేరి ఉండగా వినివారు మాత్రంగా ఎవరు ఉండకుండా ప్రతి మాటను ఆలోచిస్తూ తద్వారా ఈ మాటల ప్రకారంగా వారి జీవితాలను మలుచుకొని మెరుగుపరుచుకున్నట్లుగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభువు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీకోసం తయారు చేయబడుతున్న 1000 పాఠాలలో ఒక పాఠాన్ని ఈరోజు కూడా మనం విందాం. ప్రతి నెల మన సెషన్ని ఒక వాక్యంతో మనం మొదలు పెడతామని మీకు తెలుసు. గత మాసం కూడా ఒక మంచి అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. దేవుని సేవకులుగా, సువార్థికులుగా నిలబడి సమాజంలో దేవుని కొరకు మేము ఉపయోగపడాలి అన్న మీ ఆలోచన దేవుడు ఆనందించేది అని మరొక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తూ, సమాజం విస్మరించే దేవుని వాక్యం, సమాజం పట్టించుకొనని దేవుని సూచనలు, దేవుని మాటలు, అవి సమాజానికి అవసరమైనవి. బైబిల్ కలిగినటువంటి ప్రతి సోదరుడు, సోదరి అది సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత కలిగిన వారు. జన్మనిచ్చినది దేవుడైతే, ఈ సృష్టిని కలిగించింది దేవుడైతే, ఈ ప్రపంచం మానవాళికి బ్రతుకునిచ్చింది దేవుడైతే, ఈ ప్రపంచంలో నివసించే కుటుంబాలన్నీ కూడా ఒక తండ్రిని బట్టి ఒకే కుటుంబానికి చెందినవని దేవుని మాట మాత్రమే తెలియజేసింది సమాజానికి. కానీ మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని మనుషులు గ్రహించినప్పుడు సమాజం ఖచ్చితంగా భ్రష్టు పట్టి ప్రేమానురాగాలనేవి తగ్గి సహజంగానే దారి తప్పి ఒక భయంకరమైనటువంటి చెడు మార్గంలో పయనిస్తుందని మనం గ్రహించవచ్చు. ఇలాంటి సందర్భంలో దేవుని వాక్యము ముందుగా మనం నేర్చుకొని అనేక మందికి అందించాలన్న ఆలోచన మనకున్నప్పుడు దేవుని వాక్యం గురించి మరికొన్ని సంగతులు మనకు తెలియాలి. దేవుని వాక్యము అనగానే ఆ వాక్యంలో ఉన్న ప్రతి మాట దేవుని మనసులోని మాట, దేవుని మనసును తెలియజేసే మాటలు. వాక్యం చదువుతున్నప్పుడు నేను దేవుని మనసునే చదువుతున్నాను అన్న భావనతో చదవాలి. అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అప్పుడు దేవుడు మనకు అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దేవుడు తన మనసునే తన మాటగా మనకిచ్చాడు. ఆ మనసులో ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, ఆ మనసులో అయిష్టాలు కూడా ఉన్నాయి. ఆ మనసులో దేవునికి నచ్చేవి ఉన్నవి,
నచ్చనివి కూడా ఉన్నాయి. ఆయన పిల్లలుగా మనం ఎప్పుడు కూడా ఆయనకు నచ్చే వాటినే చేయాలి తప్పితే ఆయనకు నచ్చనివి చేసి ఆయన హృదయాన్ని గాయపరచకూడదు. పరిశుద్ధత అన్నది ఆయనకు నచ్చినది, పాపము అన్నది ఆయనకు నచ్చనిది. నచ్చే పరిశుద్ధత కలిగి బ్రతకాలి, నచ్చని పాపాన్ని విడిచిపెట్టాలి. ఇది మనిషి కర్తవ్యం. ఆయన ఇష్టాన్నే తన ఇష్టంగా మనిషి మలుచుకొని బ్రతకాలి. ఈ ప్రాథమిక సూత్రం, జీవిత సూత్రం, దీనిని మరిచినప్పుడే మనిషి అధోపాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఈరోజు మనందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకొనవలసినటువంటి ఒక సత్యాన్ని, ఒక అంశంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠం. ఖచ్చితంగా మనం ఆలోచించవలసినటువంటి అంశం. అనేక మందికి తెలియజేసి వారిని జాగ్రత్త పరచవలసినటువంటి, ఈ మాటలతో జాగ్రత్త పరచవలసినటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి అంశం. మరి దీనికి టైటిల్గా ఏం పెడదాం? ఇది పెడదాం. ఈరోజు మన అంశం నరుడు నటుడా? అది ఈరోజు మన పాఠం. నరుడు నటుడా? అది ప్రశ్న. ఈ ప్రశ్నే ఒక అంశముగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా విందాం, ఆలోచిద్దాం. దేవుడు ఆదికాండంలో నరులను సృజించెను అని మనకు తెలుసు. వారిని స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించెను. దేవుడు కలుగజేసింది నరులను. దేవుడు సృజించినది నరులను. దేవుడు చేసినది నరులను. ఆ నరులలో మొదటివారు ఆదాము హవ్వలైతే ఈ జాతినంతటిని నరజాతి అని పిలుస్తాం. వారి నుండి, వారి గర్భాల నుండి వచ్చిన ఈ జాతి అంతటిని నరజాతి అని అంటాం. ప్రపంచమంతా ఈరోజు విస్తరించింది ఈ జాతి. నరుడు నటుడా అన్న ఈ అంశం నేను మాట్లాడుతున్నప్పుడు నటన గురించి కొద్దిసేపు మనం ఆలోచిస్తే, నటన అన్నది మనకు కొత్త ఏం కాదు, తెలిసినది మాత్రమే కాకుండా సమాజంలో చాలా ఎక్కువ మంది ఇష్టపడేది. నటనను మనిషి ప్రేమిస్తాడు అనడానికి వారు అభిమానించే నటులను చూస్తే చాలు. అభిమాన నటుడు అని అంటాం. అభిమాన నటులు కూడా ఉంటారు. ఈ నటనకు ఏకంగా ఒక రంగమే ఉంది. దాని పేరు నాటక రంగం. చిన్ని వేషాల నుండి పెద్ద పెద్ద వేషాల వరకు నటులు ఆ పాత్రల్లో జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్క నటుడికి ఒక అభిమాన సంఘం అనేది ఉంటుంది. ఒక్కొక్క నటుడికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ నాటక రంగానికి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమ అని అంటారు, కన్నడ సినీ పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ, ఇంగ్లీష్లో అయితే టాలీవుడ్, నార్త్ సైడ్కి వచ్చేసరికి బాలీవుడ్, ప్రపంచ స్థాయిలో హాలీవుడ్. నటులకుండే ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అవార్డులు కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని అవార్డులు మీరు చెప్పండి. ఫిలింఫేర్ అవార్డులు అని అంటారు, నంది అవార్డులు అని అంటారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ అని మనం మాట్లాడుతుంటాం, వింటుంటాం. నటనకు మెచ్చి ఆస్కారాలతో పురస్కారాలను అందిస్తున్నారు నటనను ప్రేమించి.
సమాజంలో ఈ నటనకు చాలా డిమాండ్ ఉందని తెలుసు మనకు. ఎంతోమంది నటులు ఉన్నారు. ఒక్కొక్క నటుడికి ఎన్నో బిరుదులు కూడా ఉన్నాయి. మన తెలుగులో కూడా ఒక్కొక్క నటుడికి ఎన్నో బిరుదులు ఇచ్చి అభిమానులు వారిని కీర్తిస్తుంటారు. స్టార్లుగా, సామ్రాట్లుగా బిరుదులిచ్చి నటులను అందలాలెక్కిస్తున్నటువంటి పరిస్థితి సమాజంలో మనం చూస్తున్నాం. మనిషి నటనను ప్రేమిస్తాడనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. బాలనటులు అనేవాళ్ళు ఉంటారు, పెద్ద నటులు ఉన్నారు, మహానటులు. బాలనటుల నుండి మహానటుల వరకు సమాజంలో కనబడతారు. చివరికి టీవీ యాడ్లలో కూడా ఆటగాళ్ళు కూడా నటులుగా మారే సందర్భాలు మనం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితులలో మనిషి నటనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నరుడు నటనను ప్రేమిస్తున్నాడు అనడానికి మీరు ఎన్నైనా ఇక ఆలోచించండి. ఇలా నటులకు పాలాభిషేకం, నటులకు పాలాభిషేకం కాదు, నటుల ఫోటోలకు పాలాభిషేకాలు. అంటే అభిమానం ఎంత ముదిరిపోయిందంటే ఇలాంటివి మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా వెండి తెరపై మనకు కనబడే నటన. ఈ నటులందరి వెనుక ఒక సూత్రధారు ఉంటాడు. ఆయన డైరెక్టర్, దర్శకుడు అని అంటాం. ఆ తెర వెనుక ఇలా నటించాలని ఆయన చెబితే ఈ నటులందరూ కూడా అలా నటించి తెర మీద కనబడతారు. తెర మీద కనబడే నటులు వీరు. వారి చేత నటింపజేసిన వాడు ఒక దర్శకుడు వెనుక. ఇది నటనకు సంబంధించిన ఒక పిక్చర్. దీనినే రియల్ లైఫ్ అని అంటాం. ఏం లైఫ్ ఇది? రియల్ లైఫ్. కానీ కొద్దిసేపు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను చెబుతాను, మీరు ఆలోచించండి. నటన అనగానే మీరు ఇలాంటి వాటినే చూసి మనం నటన వేషాలు అనుకుంటున్నాం. కానీ ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ నటనకు సంబంధించి ప్రపంచ పుస్తకాలలో ఏ పుస్తకం ఇవ్వనంత గొప్ప సమాచారాన్ని బైబిల్ ఇచ్చిందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాలి. కొద్దిసేపు మీరు వింటే అన్ని విషయాలు జాగ్రత్తగా అర్థమైపోతాయి. నటనకు సంబంధించి కూడా బైబిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అంటే ఖచ్చితంగా ఇచ్చింది. ఒకవేళ నటన అనగానే ఎప్పుడు ఆసక్తికరమైన విషయం కనుక, నటన అనగానే ఎంతో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. నటుల గురించి మాట్లాడితే ఎక్కువసేపు వింటుంటారు. ఎలాగో ఇది ఆసక్తికరమైంది కనుక ఈ ఆసక్తికరమైనటువంటి ఈ అంశంలో అత్యవసరమైనటువంటి సమాచారాన్ని కూడా దేవుని వాక్యంలో నుంచి మనం విందాం. ఈరోజు కొద్దిసేపు మీరు వినబోయే ఈ మాటలు, నటనకు సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నావో ఇవి ఆస్కార్ అవార్డులు ప్రకటించే వారికి తెలియని సమాచారం అని ముందుగా చెప్తున్నాను నేను. టాలీవుడ్, బాలీవుడ్ గురించి నేను మాట్లాడట్లా. అంతర్జాతీయ స్థాయిలో ఈవెన్ మన దేశంలో కూడా ప్రతి నటుడికి ఒక గోల్ అనేది ఉంటుంది. ఏ రోజైనా నేను ఆస్కార్ అవార్డు సంపాదించాలని. నేను అనేది ఏంటంటే, అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డులను ప్రకటించే జడ్జెస్ ఎవరైతే ఉంటారో, ఈ నాటక రంగములో మేధావులుగా పిలువబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అసలు ఈ నాటక రంగం ఎప్పుడైతే పుట్టిందని ఈరోజు లెక్కలు చెబుతాయో మనకు, ఈ నాటక రంగంలో మొట్టమొదటి నటుడి నుంచి నిన్న మొన్న పుట్టినటువంటి ఒక చిన్న నటుడి వరకు ఇంతవరకు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు రాయని సమాచారం, ఇవ్వని సమాచారం, మాట్లాడని సమాచారం, ప్రపంచానికి తెలియని సమాచారమే బైబిల్ ఇచ్చిన సమాచారం. నేను చెప్పే సమాచారం అన్నాను, ఎందుకంటే నా బుర్ర నేను ఆలోచించిండేది కాదు. ఇది బైబిల్ ఇచ్చింది, బైబిల్లో ఉన్నది. బైబిల్ చదివితే అర్థం అయ్యేది. అది నేను మీ ముందు పెడుతున్నాను, మీరు ఆలోచించండి. నేనేదో పుస్తకం నా చేత్తో నేను రాసింటే నా మెడలో దండేయాలి. ఇది నేను రాసిండేది కాదు.
దేవుడు రాయించింది. తన పిల్లలుగా మనకు జాగ్రత్తలు చెప్పే అద్భుతమైన మాటలు జాగ్రత్తగా విందాం, ఆలోచిద్దాం. పెద్ద పెద్ద నటులున్న ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన మహానటుడు ఒకడున్నాడు. చరిత్రలో ఇతడే మొట్టమొదటి నటుడు. చరిత్రలో ఇతడే మొట్టమొదటి నటుడు. కానీ ఇతనికి ఏ రోజు ఎవరు నంది అవార్డు ఇవ్వలేదు. ఇతనికి ఏ రోజు ఫిలింఫేర్ అవార్డు రాలేదు. ఏ రోజు ఆస్కారంతో ఎవరు ఈయనని సన్మానించలేదు, సత్కరించలేదు. పేరు మోసిన నటులు ఈ ప్రపంచంలో ఉన్నారని మీరు అనుకుంటే వాళ్ళందరి బాబే ఈ మహానటుడు. ఎక్కడున్నాడు, ఎక్కడ కనబడతాడు అని ఒకవేళ మీకు ప్రశ్న ఉంటే, చరిత్రలో మొట్టమొదట ఇతగాడు ఒక తోటలో కనపడ్డాడు. తోటలోని నటుడు టైటిల్ ఇది. తోటలో మహానటుడు. ఆ మహానటుడు ప్రవేశించి ఒకరోజు ఒక ఆవిడతో మాటలు ప్రారంభించాడు. ఆ మాటల్లో ఇతని మొదటి డైలాగ్ ఏంటో చెప్పనా? ఇది నిజమా అని అడిగాడు. ఎవరా నటుడు? ఆదికాండం 3వ అధ్యాయం తీసేయండి. ఇక ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, అనగానే సర్పం అనుకోకండి, ఇక్కడైతే సర్పం అనుకోని, సర్పం బలనట్టి అనుకోకండి, సర్పం అని కాదు. ఆ సర్పములో ఉన్న ఒక మహానటుడు. ఆ నటుడి పేరు సాతాను. ఆ నటుడి పేరు దుష్టుడు. ఆ నటుడి పేరు అపవాది. వాడు అంటున్న మాట మీరు జాగ్రత్తగా చూస్తే, ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది నిజమా, నెక్స్ట్ ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఆ మాట వాడు అన్నప్పుడు ఆ స్త్రీ మోసపోయిందని మర్చిపోకండి. ఇది నిజమా అని వాడు అడుగుతున్నాడంటే వాడి దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాడు వాడు. అది నిజమని వాడికి తెలుసు. దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో ఒక చెట్టు ఫలాన్ని తినవద్దు అని ఆ నరులకు చెప్పాడన్న మాట ఈ నటుడికి బాగా తెలుసు. తెలిసినా తెలియనట్టు మాట్లాడుతున్నాడు. చూడండి జాగ్రత్తగా. నాకు తెలుసు మీరు తినొద్దని దేవుడు చెప్పాడు కదా అనట్లా. ఇది నిజమా? కన్ఫర్మేషన్ కొరకు అడుగుతున్నా. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కనుక అంటున్నాడు. అది ఎంత చక్కగా వాడు వల్లించాడంటే, అదేదో తెలియనట్టుగా, అక్కడికేదో ఆవిడకేదో మంచి చేయాలనుకుంటున్నట్టుగా, ఆ నటనకు ఆవిడ ఫ్లాట్ అయిపోయింది. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు తినకూడదని మీకు దేవుడు చెప్పేనా అని ఆ సూత్రధార అనగానే, ఈ మహానటుడు అనగానే, ఈ అమాయకురాలు ఏం చేసిందంటే అడిగిన దానికంటే ఎక్కువ సమాచారం ఇచ్చేసింది. అవును, ఇప్పుడు నిజమా అంటే నిజమే అని చెప్పకుండా ఆవిడేం చేసింది? ముచ్చట్లు ప్రారంభించింది. అవును నిజమే, ఈ తోట చెట్ల ఫలంలో తినకూడదని ఒక చెట్టు ఫలం గురించి దేవుడు మాకు చెప్పి తింటే చచ్చిపోతారని కూడా చెప్పేశాడని కూడా చెప్పేసింది. అంత అవసరమా? అనామకుడితో, అపరిచితుడితో భర్త లేని టైంలో వాడికి క్లూ దొరక్కనే వాడు రెచ్చిపోయాడు. అసలు మీరు చావనే చావు రాంగ్ ఇన్ఫర్మేషన్ లైన్. నెట్వర్క్ సరిగా లేక నీకు సరిగ్గా వినపడి ఉండదేమో అమ్మా. నెట్వర్క్ సరిగా లేక లైన్లలో డిస్టర్బెన్స్ అయ్యి నీకు సరిగ్గా వినపడలేదేమో, కానీ చావనే చావరు. నా మాట నమ్ము. వాడు ఏ టోన్తో ఎలా మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆవిడైతే భయంకరంగా మోసపోయింది. చరిత్రలో మొట్టమొదటి నటుడు వీడే.
వీడికి మించిన నటుడు ఇంక లేరండి. ఒకవేళ మీరు మహానటులు ఎవరైనా వీడి తర్వాతనే ఎవరైనా నటుడిగా ఒకరోజు వీడు వనప్రవేశం చేశాడు. వనప్రవేశం. వాడు ప్రవేశించగానే ఆవిడ మోసపోవడం ఒకటైతే, ఇప్పుడు ఈవిడేం చేసింది? పండు తెంపి ఆవిడ కొంచెం తిని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్, భర్తకి వెళ్ళి ఇవ్వగానే ఆయన తిన్నాడనంటే ఈవిడ ఏ స్టైల్లో చెప్పింటుందో మీరు ఆలోచించండి. డైరెక్ట్గా వెళ్ళి దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండు నేను తింటిని, నీవు కూడా పుచ్చుకొని నువ్వు కూడా తిను అని అనలేదు ఆవిడ. అలా చెబితే ఆయన సీరియస్ అయిపోతాడు. దేవుడు తినవద్దన్న పండును నేను తిన్నాను, నువ్వు కూడా తిను అంటే ఆయన ఎందుకు తింటాడు? ఆవిడ అలా చెప్పిండదు. ఆ భర్త ఇంప్రెస్ అయ్యాడనంటే ఆ భార్య ఏ స్టైల్లో చెప్పిందో మనకు తెలియదు. మొత్తానికైతే భర్త సీరియస్ అవ్వకుండా భార్య ఇచ్చిన పండు దేవుడు వద్దన్నా తిన్నాడనంటే దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన పండును నీవు తింటివి అన్నాడంటే, ఈవిడ కూడా భర్త దగ్గరకు వచ్చి ఏం చెప్పింటుందో మీరు ఆలోచించండి. ఏమండి, నిజంగా మన కళ్ళుండి చూడలేదు, చాలా మనం గమనించాం, కానీ ఈ పండును సరిగా మనం చూడలేదు కానీ అన్న మాటలతో ఎలా చెప్పిందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆవిడ కూడా ఏదో రూట్ మార్చే చెప్పిండాలి, అందుకే ఆదాం గారు మోసపోయారు. ఏదేను వనంలోనికి మహానటుడు ప్రవేశించగానే వైరస్ ఎవరికి అంటుకుందో చెప్పండి? స్వైన్ ఫ్లూ కాదు, అది యాక్టింగ్ ఫ్లూ. స్వైన్ ఫ్లూకు మించింది అది. ఆ నటనా సౌరభ్యం, ఆ నటనా సామర్థ్యం ఎవరికి వచ్చేసింది? స్త్రీకి వచ్చేసరికి ఆ స్త్రీ నటనతో ఆదాము గారికి ఇస్తే ఆయన మోసపోయి ఆయన తిన్నాడు. పండు తిన్నాడు అనుకుంటున్నాం, కానీ వైరస్ ఆయనకు కూడా అంటుకుందన్న విషయం మీరు గమనించాలి. ఇప్పుడు చరిత్రలో ఈయన మూడో నటుడు. అంటే ఈ వనంలో గురించి మాట్లాడుతున్నాను. దేవుడు వచ్చాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అనేసరికి ఫస్ట్ అయితే కరెక్టే చెప్పాడు, నేను దిగంబరనై ఉన్నాను కనుక దాగుకుంటుంది. అప్పుడు దేవుడు, నేను తినవద్దు అని చెప్పిన పండు నువ్వు తింటివా? నువ్వు దిగంబరవని నీకు చెప్పింది ఎవరు? నువ్వు తింటివా అని అడిగాడు. అప్పుడు ఆదాం గారు తిన్నాను అని చెప్పకుండా దేవుడు అడిగితే, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీ నాకు ఇవ్వగా నేను తింటిని, కానీ నేను అమాయకుడిని ప్రభువా అన్నాడు. అంటే అక్కడికి ఏదో ఆదాము గారు అమాయకుడు నిజంగానే తెలియదని కాదు. ఆదాము గారు అక్కడ ఏం చేశారో చెప్పనా? నేను తప్పు చేశాను ప్రభువా అని కాళ్ళు పట్టుకోకుండా, నేను తప్పు చేశాను ప్రభువా అని తన అతిక్రమాన్ని ఒప్పుకోకుండా, నేను ఏ తప్పు చేయలేదు అని కవర్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి నటనను చూపించాడు దేవుని ఎదుట. అని నేను ఎలా చెప్పగలను మీరు అనుకుంటారేమో, బైబిల్లో ఉంది కనుక. ముందుగా హోషేయ గ్రంథం చూద్దాం. ముందుగా ఆదాము గారి గురించి ఉన్న ఒక రెండు మాటలు బైబిల్లో గమనిద్దాం. హోషేయ గ్రంథం ముందుగా ప్లీజ్. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం, క్షమించండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చూద్దామా. 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనను మీరిన వారిని పోల్చడానికి ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నాడు? ఇక్కడ ఆదాము గారిని. ఆదాం గారు ఏం చేశారు? నిబంధన మీరాడు. దేవుడు కనబడిన తర్వాత, దేవుని మాట వినబడిన తర్వాత నీవెక్కడ ఉన్నావు అని అడిగిన తర్వాత ఆయన ఆ పిలుపుతో మారాలి. కానీ నిబంధన మీరాడు. మీరి తన తప్పును కవర్ చేసుకోవడానికి ఆయన చెబుతున్న మాట చూడండి. నేను తిని తప్పు చేశాను ప్రభు అనట్లేదు ఆయన. నేను తిని తప్పు చేశాను అనట్లేదు. నీవు నాతో నుండుటకు
నీవిచ్చిన స్త్రీ నాకు ఇస్తే తిన్నాను కానీ నేనంతకు నేను వెళ్ళి తెంపలేదుగా. ఆహా, ఏమిటా నటన! యోబు గ్రంథంలో చూద్దాం మరొక మాట. యోబు గ్రంథంలో చూద్దాం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33, 34 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటున్నాడు చూడండి అక్కడ. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటే ఆదాం గారు ఏం చేశారో చెప్పండి ఆ మాటను బట్టి. దోషాలను దాచాడే కానీ దోషమని తెలియక కాదు. ఆదాము గారు దేవునికి ఇచ్చిన జవాబు మీరు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు తెలియక ఇచ్చాడు అనుకోకండి. అక్కడ తెలిసే ఇచ్చాడు, కవర్ చేసుకోవడానికి ఇచ్చాడు, తన దోషాన్ని దాచిపెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడలా పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అన్నది చూడండి. అక్కడ అండర్లైన్ చేయండి అన్నమాట. వేషధారి అనే పదాన్ని అండర్లైన్ చేయండి. పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుతాను. ఎప్పుడు? ఆదాము గారిలా ప్రవర్తిస్తే. ఏదేను వనములో ఆదాము గారు ప్రవర్తించిన తీరును ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రవర్తన ఒకవేళ నాలో కనపడితే నేను కూడా పరమునున్న దేవుని దృష్టికి వేషధారిని అవుతాను. అలా చేస్తే నేను వేషధారిని అవుతానంటే ఏదేను వనములోని ఆ సందర్భములో ఆదాము గారు ఏమైపోయారో మీరు చెప్పండి. దేవుని ఎదుట వేషధారి అయ్యాడు. వేషధారిని ఏమంటారో చెప్పండి మన భాషలో? నటుడు. వేషం వేసిన వాడినే కదా వేషధారి అనేది. అసలు ఆదాము గారు ఎవరింతకు? దేవుడైన యెహోవా నేల మంటితో చెప్పండి ఇప్పుడు మీరు నరుని నిర్మించి, ఆ నరుడు ఆదాముని మర్చిపోకండి. ఆదాము గారు ఎవరు చెప్పండి? నరుడు. దేవుడు ఆదాము గారిని నరునిగా చేస్తే ఏదేను వనంలో అదే ఆదాము గారిని ఈ దర్శకుడు, సూత్రధారి, డైరెక్టర్ అమ్మగారి చేత ఏంగా మార్చాడు? నటుడిగా మార్చాడు. నరుడా, నీవు నటుడా అంటే ఈయన జీవితం చూస్తే నటుడే. మరి దేవుడు నటులను చేయలేదు, దేవుడు నరులను చేశాడు. ఇది నరజాతి, నటజాతి కాదు. కానీ నరజాతిని కాస్త వాడు ప్రారంభంలోనే నరులను నటులుగా మార్చాలని వాడు ఎంత భయంకరమైన పన్నాగము పన్నాడో చూడండి. అసలు నటనంటే ఇలా చేయాలని చూపించాడు ఆవిడికి. తెలిసినా తెలియనట్టుగా అడగాలి, తెలిసినా తెలియనట్టుగా అడగాలి ఇది నిజమా అని. బహుశా హవ్వమ్మ గారు కూడా ఆదాము గారి దగ్గరికి వెళ్ళాలని అడిగి ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? భలే ఉంటుంది, నువ్వు తినలేదు కానీ నేను తిన్నాను. ఇదిగో నేను చావలేదే, నేను చావలేదు. కొంచెం నువ్వు కూడా నా ఇన్ఫర్మేషన్ సరిగ్గా విననట్టున్నావు. ఏ స్టైల్లో చెప్పిందో మనకు తెలియదు కానీ ఆవిడ మాటలకు ఆయన మోసపోయి తిరిగి దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణే మోసం చేయాలనుకుంటున్నాడు తన వేషధారణ చేత. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. దేవుడు భయంకరంగా అసహించుకునే వాటిలో నటన, వేషధారణ అనేది ఒకటి, మర్చిపోకండి. చాలా అసహ్యం దేవునికి, పరమ అసహ్యం దేవునికి. వేషధారణ అంటేనే అసహ్యం దేవునికి. ఇశ్రాయేలీయులను కనానుకు నడిపిస్తూ మోషే గారి ద్వారా వారికి ఎన్నో నిబంధనలు ఇస్తాడు. వారికి ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని ఇస్తాడు. అందులో వేషం గురించే ఒక ఆజ్ఞ ఉందంటే మీరు నమ్ముతారా? వేషము గురించే ఒక ఆజ్ఞ ఉంది. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం చూద్దాం జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 5వ వచనం ప్లీజ్.
స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. వేషం గురించి చూడండి ఒక ఆజ్ఞ, ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. చూసారా? పురుషుడు స్త్రీ వేషం వేసుకోవడం కానీ, స్త్రీ పురుషుని వేషం వేసుకోవడం కానీ దేవునికి అసహ్యమైనది. సమాజంలో చూస్తుంటాం. ఈ సినీ రంగంలో అలాంటి జరుగుతాయి. ఆల్రెడీ దాని గురించి ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజ జీవితంలో కూడా పురుషులు స్త్రీలుగా మారడం, స్త్రీలు పురుషులుగా మారడం మనం చూడట్లేదా? పురుషులు స్త్రీల వేషం వేసుకోవడం, స్త్రీలు పురుషుల వేషం వేసుకోవడం. సాధారణంగా చెవి కమ్మలు స్త్రీలు పెట్టుకుంటారు. నా చిన్నతనంలో అలానే చూశాను. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఒకడు ఈ చెవుకు పెట్టాడు, ఐబ్రోకి కూడా పెట్టాడు. ఇదేంట్రా నీ అవతారం అంటే, దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆఫ్రికన్ కల్చర్ యు నో అన్నాడు సీరియస్గా. ఎక్కడి కల్చర్ ఇది? ఇప్పుడు స్త్రీ వస్త్రధారణ అనేది ఒకటి ఉంది, అది స్త్రీకే పరిమితం. నువ్వు చేయక, అది అసహ్యంగా ఉంటుంది. నీకు ఒక గంభీరమైనటువంటి ఒక పరిస్థితిని దేవుడు ఇచ్చాడు, అది మెయింటైన్ చేయి. అలాగే పురుషుడి వస్త్రధారణ లేకపోతే పురుషుని వేషం స్త్రీలు ధరించడాలు, ఇవన్నీ దేవుడు అసహించుకునేది. ఈ మాట ఎందుకు చూపించానంటే, అసలు వేషం అంటేనే దేవునికి నచ్చదు అన్న విషయం, అసహ్యం అన్న విషయం. వేషమన్నా వేషధారణ అన్నా ఒకవేళ వస్త్రాల గురించి మాట్లాడితే పై వేషం. మీకు ఇంకో విషయం తెలియాలి, నరుని పై వేషము దేవుడు చూడని ఉంటుంది బైబిల్లో. దీన్ని కనెక్ట్ చేయకండి, దీన్ని కనెక్ట్ చేయకూడదు. ఇక్కడ నువ్వు మారుమనసు పొందినప్పుడు నువ్వు పేదవాడివైనా, ధనవంతుడివైనా, ఘనుడవైనా, తిరస్కరింపబడిన వాడవైనా, సమాజంలో నీ పరిస్థితి ఎలాగున్నా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమై పశ్చాత్తాపపడి క్షమాపణ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కోరినప్పుడు నీ వేషం చూడు. నీ వేషం అంటే నీ పై పరిస్థితి. నువ్వు పేదవాడివా, మంచి వస్త్రాలు ఉన్నవాడివా, లేనివాడివా, ఇలాంటివన్నీ దేవుడు చూడు. నీ హృదయం చూస్తాడు. ఆ సందర్భాలను ఇక్కడ కనెక్ట్ చేయకూడదు. స్త్రీ పురుషుని వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకొనకూడదు, దేవునికి ఇవి హేయములని ఇది చూడగానే ఇమ్మీడియట్గా కౌంటర్కి ఇంకొక వచనం చూపించి దేవుడు నరుని వేషం చూడ్డు కదండి అని అంటే ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. వేషధారణ అంటే దేవునికి అస్సలు నచ్చదు అనడానికి బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. మళ్ళీ యోబు గ్రంథానికి వద్దాం అందరు కలిసి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనం చూస్తే, 27వ వచనం మనం చూస్తే, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమున నున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. మళ్ళీ చెప్తున్నాడు, దేవునికి నచ్చదని ఆ విషయం చెప్పకనే చెబుతున్నాడు. చూడండి, నరులలో నటులు వచ్చేసరికి అలాంటి వేషధారులలో నేను ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఆదాము గారి జీవితాన్ని ఏదైనా వనంలో మనం చూసాం. దాని తర్వాత ఆయన జీవితం గురించి మనకు తెలియదు కనుక దాని గురించి నో కామెంట్, నేను మాట్లాడాను. ఏదైనా వనంలో జరిగిన ఆ సందర్భం గురించి నేను మాట్లాడాను. హవ్వమ్మ గారి గురించి కూడా. వాళ్ళిద్దరిలో దేవునికి వేషధారణ కనబడింది. ఆ సందర్భంలో వేషధారణ కనబడినది గనుకనే వనములో నుండి గెంటి వేశాడు. ఒకవేళ వాళ్ళు తప్పు అయిపోయిందని అంటే దేవుని తీర్పు ఎలా ఉండేదో, దేవుని స్పందన ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ పోనీ హవ్వమ్మ ఏమైనా నేను తప్పు చేశాను అనిందా? సర్పము నన్ను మోసపోచితే నేను మోసపోయాను అంటుంది, కానీ నేనే తప్పు చేశాను,
నా కారణం చేతనే ఈరోజు నా కాపురం ఇలా అయిందని చెప్పట్లేదు ఆవిడ. ఈవిడ దాచిపెట్టింది దోషాన్ని. వాళ్ళిద్దరిలో దేవునికి కనబడినది వేషధారణ అయితే, వేషధారణ వలన ఇమ్మీడియట్గా వారిని బయటికి పంపించిన సంఘటన మనం చూసాం. ఇక వీళ్ళిద్దరికి పుట్టిన జ్యేష్ఠుడే కయీను. అమ్మ పండు తినింది, వీడు తమ్ముడినే తిన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. టెస్టింగ్ అది. ఇది నిజమా అని వాడు అడిగాడు. అది టెంప్టింగ్. అది టెంప్టింగ్కి చాలా తేడా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి కూడా హేబేలు గారు ఎక్కడున్నారో తెలుసు, చనిపోయాడని. మరి తెలిసినా దేవుడు తెలియనట్టు అడుగుతున్నాడు కదండి అని మీరు అడగకూడదు. ఫ్యూచర్లో అలా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇది టెస్టింగ్, అక్కడ అది టెంప్టింగ్. ఇక్కడ ఇది పరిశోధించడం, అక్కడ అది శోధించడం. చాలా తేడా ఉంటుంది. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో 10వ వచనమా చూడండి తీసి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండం 4:10 ప్లీజ్. దేవుడు 10వ వచనం, నీ తమ్ముడు ఎక్కడ అన్న మాట ఎక్కడుంది? వచనమమ్మా 9వ వచనం. దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడిగితే, ఈ నటుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని తిరుగు ప్రశ్న వేశాడు. చాలా మంచోడన్నంత బిల్డప్ ఇచ్చాడు ఇక్కడ. నేను ఎరుగను, నా తమ్ముడు నన్ను అడుగుతావేంటి ప్రభువా, నన్ను అడుగుతావేంటి, నేను కావలివాడనా? నేను వాచ్మెన్ కాదు, నేను బాడీ గార్డ్ని కాదు, నాకెవరు జీతాలు ఇవ్వట్లేదు. వాడెక్కడికి వెళ్ళాడు నాకేం తెలుసు. లోకంలో నుండే పంపేసానని ఒప్పుకోవట్లేదు. నటనా కాదా చెప్పండి ఇది? కయ్యూనుకి ఇవ్వాలి ఆస్కారం. కారణం, దేవుని ఎదుటే భయం లేకుండా నటించాడు. మరి అమ్మ నాన్న తల ఒక్కొక్క ఆకు 2 ఆకులు తింటే ఇతగాడు 4 ఆకులు తిన్నాడు. నటనలో ఆదాము గారు మొదటివాడు, హవ్వమ్మ 2వ మానవురాలు, అంటే నరుడితో పోలిస్తే కయ్యూను 3వవాడు. మొదటి 3 నరులు 3 నటులుగా మారిపోయారు చూడండి. 8వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ 21వ వచనంలో, వారి హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదంటాడు. తెలుసు కదా మీకు, 8:21 ఆదికాండం. వారి హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి చెడ్డదంటే, కొద్దిసేపు ఈ బలహీనత గురించి మనం ఆలోచిస్తే, ఈ వేషధారణ అన్నది పెద్దల్లోనే ఉందా, పిల్లల్లో కూడా ఉందా అని మనం ఆలోచిద్దాం ఒకసారి. బాల్యము నుండి చెడ్డదని అక్కడ సర్టిఫికెట్ ఇచ్చారంటే అక్కడ ఆగాలి మనం. ఈ వేషధారణ అన్నది 3 పెద్దల్లో కనపడింది ఇప్పుడు. కానీ ఆ వేషధారణ అన్నది పిల్లలలో కూడా ఉందా అని ఆలోచిస్తే, పిల్లలలో ఎందుకు ఉండదు? ఎప్పుడో విషయం చెప్తాను, మీతో చెప్పానో లేదో నాకు తెలియదు కనుక చెప్తున్నాను. చిన్నపిల్లలకి రైమ్ ఒకటి నేర్పిస్తారు, జానీ అని. జానీ ఎంతమంది తెలుసు? ఇది తెలుసు. ఒకరోజు వాళ్ళ నాన్నకు దొరికాడు. ఎవరు? జానీగాడు. వీళ్ళ నాన్న పిలిచాడు, ఒరే జానీగా అన్నాడు 2 సార్లు. జానీ అని. వాడేమన్నాడు? ఎస్ పాపా అన్నాడు. ఒరే నువ్వు పంచదార లేదా చక్కెర తింటున్నావు కదరా అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు చెప్పండి? ఈటింగ్ షుగర్ అని అడిగాడు. అప్పుడు వీడేమన్నాడు నోట్లో ఇంత పెట్టుకొని, నో పాపా. ఏడు మహానటుడు. జానీగాడు తక్కువడు కదా. వాళ్ళ నాన్న మళ్ళీ అడిగాడు, ఒరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదరా అడిగాడు ఇంగ్లీష్లో. ఏమడిగాడు ఇంగ్లీష్లో? టెల్లింగ్ లైస్ అన్నాడు. వాడు మళ్ళీ నో పాపా. అప్పుడు వాళ్ళ నాన్న ఓపెన్ యువర్ మౌత్ అనగానే నోరు ఇంత తెరిచేటు, ఇంత ఉంది లోపల. ఇది పుస్తకములో జానీ, బుక్లో జానీగాడు.
కానీ కరెక్ట్గా ఆలోచిస్తే మన పిల్లలందరూ జానిగాళ్ళే, అందరూ జానీలే. ఎలా అంటారా? క్లాస్ రూమ్లో టీచర్ ఒక నిలబెట్టింది, ఒరే హోంవర్క్ చేసావా అని అడిగింది. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అని అడిగింది. వీడు ఎంత స్టైల్గా, టీచర్ ఉదయం లేసి చేశాను టీచర్. హడావుడిగా మమ్మీ టిఫిన్ బాక్స్ కట్టింది, బుక్ చేశాను పక్కన పెట్టొచ్చాను టీచర్, మర్చిపోయాను కానీ చేయడం అయితే కరెక్ట్ అన్నాడు. వీడు జానిగాడు కదా, పక్కా జానిగాడు వీడు. చెయ్యకున్నా హోంవర్క్ చేశారని టీచర్ అమ్మను మోసం చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఉంది ఇక్కడ, అమ్మ రే హోంవర్క్ చేయాలి కదరా కూర్చోంటే, మా నేను అన్నీ స్కూల్లోనే కంప్లీట్ చేసి వచ్చాను మా, ఇంకా హోంవర్క్ ఏం లేదన్నాడు ఈ అమ్మతో. ఇంటిలోని అమ్మతో ఈ హోంవర్క్ లేదన్నాడు, స్కూల్లోని టీచర్ అమ్మతో మాత్రం నేను చేశానని వచ్చాడు ఇక్కడికి. వీడు నటుడు కాకపోతే ఎవరో చెప్పండి. టీచర్లు ఎవరైనా ఇక్కడ ఉంటే మీకు బాగా తెలుసు ఈ స్టూడెంట్ల సైకాలజీ. వీడు ప్రతిసారి అలానే మోసం చేద్దాం అనుకుంటాడు కానీ ఏదో ఒక రోజు టీచర్ అమ్మకు దొరుకుతాడు. వీడు రోజు ఇదే కథ చెప్తున్నాడు, ఏంటి తేడా అని. అలా చిన్నప్పటి నుంచే మస్కా కొట్టడం, టోకిరీ చేయడం, ఏమండి టీచర్కు టోపీ పెట్టడం అలవాటైన వీడు పెద్దగా అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత బాసును మోసం చేయడా. ఇంత అనుభవం వెనకుండగా ఉద్యోగంలో ఉన్నప్పుడు బాసుకు మోసం చేయడా. ఎందుకు లేట్ అయిందనంటే 1,00,000 చెబుతాడు దానికి. అందులో ఓ మహా యాక్టింగ్. లీవ్ కావాలంటే యాక్టింగ్, తెలీదా మనకు? ఏమంటే చాలామంది ఎంప్లాయీస్ని ఎప్పుడైనా కూడా మీకు ఈరోజు లీవ్ ఎలా దొరికిందనంటే మా నాన్నమ్మకు బాగాలేదని చెప్తే ఇచ్చేసాడు. వాళ్ళ నాన్నమ్మ బాగుంటుంది అక్కడ. ఎన్నిసార్లు నాన్నమ్మను మనం హాస్పిటల్లో చేర్పించలేదు చెప్పండి మన ఉద్యోగంలో ఉండి. నాన్నమ్మ హాస్పిటల్, తాతగారు వెళ్ళిపోయారు. నటన దైనందిన జీవితంలో నటన అనేది ఒక భాగం అయిపోయింది. సహజమైన అంటే జీవితంలో నటన లేకుండా నరుడు లేడు, అలాంటి పరిస్థితి అయిపోయింది. వేషధారణ కానీ బైబిల్లో చూసినప్పుడు దేవుని మనసును అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో బైబిల్ మనం చదివినప్పుడు దేవునికి భయంకరమైనటువంటి అసహ్యమైనదిగా ఈ వేషధారణ కనబడుతుంది. చూడండి, దావీదు గారు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం ఏంటో కీర్తనల గ్రంథంలో చూద్దాం. 26వ కీర్తన ప్లీజ్. 4వ వచనం. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. వేషధారులతో నేను ఉండను, నాకు అసహ్యమైనది. దేవునికి ఏదైతే అసహ్యమైనదో, దేవునికి ఏదైతే నచ్చదో అది చేయడానికి నేను ఇష్టపడను. అది భక్తుడి జీవితం. ఏమండి అనేక చోట్ల వాక్యంలో దేవుడు ఈ వేషధారణ గురించి జాగ్రత్త చెబుతూ బహుపరాక్ సామెతలు 26:26లో కూడా ఉంటుంది ఒక మాట. తర్వాత మీరు చదవండి. సామెతల గ్రంథం 26:26లో కూడా ద్వేషాన్ని కపట వేషము చేత దాచుకుంటారట. దేవుని దృష్టిలో దుష్టులు, దేవుని దృష్టిలో భక్తిహీనులు. వారు తమ ద్వేషమును, సామెతల గ్రంథం 26:26లో, వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును. కపట వేషము చేత. ప్రతి రంగంలో కూడా నటన ఉందండి. ప్రతి రంగంలో కూడా నటన ఉంది. పరిపాలించే నాయకులు ఒక రకంగా చెబితే ఎలక్షన్లకు ముందు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళు చేసింది నటననే చెప్పాలి. చాలామంది మీ అమూల్యమైన ఓట్లు మాకేస్తే, మమ్మల్ని గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని నీ వాగ్దానాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత కనీసం నమస్కారం పెట్టడానికి కూడా ఏ రోజు ముఖం కనపడదు. బ్యానర్లలో, ఫోటోలలో, పేపర్లలో తప్పితే. ఆ క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాత్రం అభ్యర్థి ఎలా కనపడతాడు మనకి? ఇలానే కనపడతాడు. ఫెవికాల్ వేసుకుని ఉంటాడేమో నాకు తెలియదు.
ఈ రెండు చేతులు అసలు విడిపోవు, అలానే ఉంటుంది, గంట అయినా 2 గంటలైనా. కానీ తర్వాత కనబడాలన్న కనబడ్డు. ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి, ఇచ్చిన మాటలన్నీ ఏమయ్యాయి అంటే ఎక్కడికి వెళ్ళాయో మనకు తెలియదు. కానీ ఎన్నికల ముందు ఎంత అద్భుతమైన నటన మన ఇంటి ముందు జరిగింది. అందరూ కాకపోయినా ఎందరో. యూదుల గురించి, ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము ఒక్కసారి 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిస్తున్నాడు. పైవేషం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, యాజకులు వచ్చినప్పుడు, లేదా ప్రవక్తలు వచ్చినప్పుడు ఏదో భయం ఉంది, భక్తి ఉందని పైకి మాత్రం మాయ మాటల చేత వీళ్ళు ఒప్పుకుంటున్నారే కానీ యూదులలో నాకు హృదయపూర్వకంగా మారు మనసు కనబడడం లేదంటున్నాడు దేవుడు అక్కడ. పై మాటలు, పై వేషం. ఎక్కడ ఏదేను మనము, ఎక్కడ ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఈ వేషధారణ మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. నరులు పుట్టుకొస్తున్నారు, నటులుగా మారుతున్నారు. దేవుడు ఈ ప్రపంచానికి పంపించింది నరులనే, కానీ ఈ డైరెక్టర్, ఈ దర్శకుడు మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని నటులుగా మారుస్తున్నాడు. నీ కంటికి నరులు కనపడాలని నువ్వు అనుకున్నావు, కానీ నీ కంటికి నటులు మాత్రమే కనపడతారు. కొంతమంది నటన గురించి, వెండి తెరపై జరిగే నటన గురించి అందరూ ఏమని మాట్లాడుకుంటారంటే, నిజంగా ఆ పాత్రలో ఆవిడ నటించలేదండి, నిజంగా జీవించిందండి అని అంటాం. నిజమే, నటించాల్సిన చోట జీవించింది, లేదా జీవించారు. జీవించాల్సిన చోట మాత్రం నటిస్తున్నారు ఈరోజు మానవులు. వెండి తెరపై నటించమంటే జీవించేస్తున్నారు, ఏం చక్కగా ఏకంగా జీవించేస్తున్నారు నటించాల్సిన చోట. కానీ జీవించాల్సిన చోట మాత్రం జీవించట్లేదు, నటిస్తున్నారు. మీ హృదయం అనే వస్త్రాన్ని చింపుకొని హృదయపూర్వకంగా మారు మనసు పొంది నా యొద్దకు రండని దేవుడు పిలిస్తే ఇక్కడ మాత్రం జీవించట్లా. మార్పు హృదయంలో నుంచి రావట్లేదు. పైకి మాత్రం భక్తి. భక్తి లోనుండాలి, పైన కాదు. అవునా కదా చెప్పండి? పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించడం లేదంట పౌలు గారు చెబుతారు. 2వ పత్రిక తిమోతి చూద్దాం అన్నమాట. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. తీసి తిమోతి గారికి వ్రాయబడిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం తీయండి, చదవండి. ఇంతమందిలో ఎవరు చదవలేకపోతున్నారా? పోనీ మీ బైబిల్లో తిమోతి పత్రిక లేదా? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించడం లేదు. భక్తి ఎక్కడికి వచ్చేసింది? పైకొచ్చింది. యూదుల భక్తి ఎక్కడికి వచ్చింది చెప్పండి? దేవుని దగ్గర పైకొచ్చింది. అదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసింది. పై వేషము చేత నా యొద్దకు వచ్చుచున్నారు కానీ మీ హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉన్నది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు జనసమూహం అంట ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటూ లేని కనుగొన్నారట. ఆయన సముద్రం దాటి వెళ్ళిపోతే వీళ్ళు కూడా దాటి వెళ్ళిపోతారు దోణలు పట్టుకొని. యేసుప్రభు వారిని బోధకుడా అని పిలిచేవారు ఆ రోజుల్లో. నిజమే, ఆయన బోధకుడే. బోధకుని కనుగొనాలని తండోపతండాలుగా జనసమూహం పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తే, ఈరోజు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అబ్బా నేనంటే ఎంత అభిమానం ఈ జనాలకు అనుకోవాలి. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక ఆయన ఈ వచ్చిన వాళ్ళందరూ ఎందుకోసం వచ్చారో పసిగట్టేశాడు. అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది రాజ్యసువార్త ప్రకటించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవపు మాటలు అందించడానికి.
అందుకే యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తే అలా ఎన్నోసార్లు వాక్యం చెబుతున్నప్పుడు ఆకలితో ఉంటే ఒకరోజు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కడుపు నింపాడు. అక్కడితో జనాలు ఫిక్స్ అయిపోయారు. ఏమని? ఈయన దగ్గరికి వెళ్తే కడుపులు నిండుతాయి, మేము ఏ పనులకు పోవాల్సిన అవసరం లేదు, పొలం పనులు అవసరం లేదు, వ్యవసాయం అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఆయన ఏదైనా బరువులు మోయమంటాడేమో, రాళ్ళు రప్పలేరమంటాడు, అవి చేయమన్నాడు, కూర్చొని ఏమంటాడు అంతే. గంట మాట్లాడతాడు లేదా 2 గంటలు మాట్లాడతాడు. 2 గంటలు మాట్లాడితే మనం వింటే హాయిగా కడుపులు నింపి నాన్ వెజ్ పెట్టే పంపుతాడు అని సీక్రెట్ తెలుసుకున్న వీళ్ళు ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళట. ఏమంటే జనరల్గా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి మనం ఆలోచిస్తే ప్యాంప్లెట్లు లేవు, పోస్టర్లు లేవు, అడ్వర్టైజ్మెంట్లు లేవు, బ్యానర్లు లేవు, అయినా మీటింగ్లో ఫుల్ జనాంగం. ఒకరోజు ఇదే జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 24 నుండి చదువుకుంటూ వెళ్దాం. కిందికి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6:24 నుండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. ఆహా, ఎంత మంచి మనసులో అనుకుంటున్నావా? అలానే అనుకుంటా. 24:1 చదివితే 24:1 చదివితే జనాంగానికి యేసుప్రభు అంటే ఎంత అభిమానం అనుకోవాలి. కానీ పైన ఏం జరిగిందో చెప్పమంటారా? పైన ఏం జరిగిందో చెప్పాలంటే 8వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాడు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడు ఫిలిప్పు గారు జవాబు ఇచ్చారు ఒక మాట. అప్పుడు మొత్తానికి కిందికి వెళ్ళిపోదాం, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి, కానీ ఇవేం సరిపోతాయి అన్నాడు. అందరిని కూర్చోమని చెప్పి యేసుప్రభు మొత్తం అందరికి వడ్డించమని చెప్పాడు. అది జరిగింది పైన. ఎప్పుడైతే పైన అందరికీ నింపాడు, మళ్ళీ గంపల నిండా ఎత్తారనే ఇన్ఫర్మేషన్ ఇలాంటి త్వరగా వెళ్తాయి బయటికి. ఇలాంటి వాటికి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయిందో ఇక యేసుప్రభు ఎక్కడున్నా కూడా జనాంగం పరిగెత్తున్నారు ఆయన కోసం. నువ్వెక్కడున్నావు ప్రభు అని అడుగుతున్నాడు. చూడండి ఇప్పుడు 25వ వచనం. సముద్రపుట నద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా అప్పుడు యేసుప్రభు నేనంటే మీకెంత అభిమానం అయ్యా అని అనలేదు ఇక్కడ. మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు పూజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ముఖం మీద మళ్ళీ నా తిండి కోసం నా దగ్గరకు వచ్చి నేనంటే ఏదో భక్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరినీ చూడగానే భక్తులు అనుకుంటే పొరపాటు. భక్తులని సర్టిఫికేట్ ఇస్తే అస్సలు కుదరదు. ఇక్కడ వాళ్ళు భక్తి కోసం వచ్చిన వాళ్ళు కాదు, భక్తితో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్నది భక్తి కోసం ఆరాటం కాదు, భుక్తి కోసం ఆరాటం. భక్తితో ముక్తి రావాలి, కానీ భక్తితో భుక్తి కోసం వచ్చారు వీళ్ళు. రొట్టెలు తిని భుజించి కడుపులు నింపుకోవడానికి అసలు ఏ పని చేయకుండా కడుపులు నిండుతున్నాయంటే ఎంత బాగుంటుంది ఇది. పైగా ఆయన మాటలు వినాలంటే ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ సిట్టింగ్, రిజిస్ట్రేషన్ ఫీ ఏమి ఉండదు ఇక్కడ. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడది మీకు ఇచ్చును. దీనికై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని కింద చెబుతాడు. ఈ జనాంగం రాగానే యేసుప్రభు వారికి ఏమర్థమైంది? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఎంత అభిమానంగా అడుగుతారు. ప్రభు మీరు ఎప్పుడు వచ్చారు ప్రభు? అబ్బాయి ఎన్ని చోట్ల వెదికామంటే కపెర్నహూము వెదికాము, ఆ ఊరు వెదికాము, ఈ ఊరు వెదికాము, ఎక్కడ వెదికినా మీరు దొరకలేదు. కానీ ఇక్కడ దొరికితే మా జీవితాలు ధన్యములైనవి అన్నంతనే బిల్డప్ ఇచ్చారు వీళ్ళు. కానీ మీరు మహానటులు అని చెప్పాడు. ఇప్పుడు డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తే మాకు రొట్టెలు దొరుకుతాయని వచ్చామని చెప్పింటే నిజమొప్పు లెస్స పలికితిరి అనేవాడు యేసుప్రభు. అలా చెప్పలేదు కదా వీళ్ళు. ఇక్కడికి వచ్చి మీ మాటలు కావాలి, మీరు లేకుండా మా జీవితాలు లేవన్నట్టే చెప్పారు వీళ్ళు. భక్తి బయటికి వచ్చింది. వేషధారణ ఇది.
యేసుప్రభును నమ్ముకొని ఇంతవరకు మనం బయట విషయాలు మాట్లాడుకున్నాం, సమాజంలో ఉన్న విషయాలు మాట్లాడుకున్నాం. ఐ రైట్? నాయకులలో నటులు కనపడుతున్నారు, అన్ని రంగాలలో నటులు కనపడుతున్నారు, ప్రతి చోట మాయం, ప్రతి చోట మోసం, సమాజంలో ప్రతి చోట నటనే అని మర్చిపోకండి మీరు ప్లీజ్. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘాల్లో కూడా నటనలు కనపడితే ఎలా? వీళ్ళందరూ కూడా యేసుప్రభు కోసం వచ్చిన వాళ్ళు. కొద్దిసేపు సంఘంగా భావించండి, కొద్దిసేపు యేసుప్రభు కోసం వచ్చారంటే విశ్వాసాలు అనుకోండి. కొద్దిసేపు యేసుప్రభుని అనుసరించి వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారంటే యేసుప్రభుని అనుసరిస్తున్న వాళ్ళు అనుకోండి కొద్దిసేపు. కానీ వీళ్ళలో కనపడుతుంది యేసుప్రభు వారికి ఏంటి? నటన. సమాజంలో పుష్కలంగా ఉంది, కిలోల కొద్ది నటన. అదే చెప్పాను, సమాజంలో మీకు ఎక్కడ చూసినా మాయ, మోసం, అంత నటనే. సొంతూరు మర్చిపోయినా సంతూరుని ఎవడు మర్చిపోడు. సబ్బు, సోప్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్ అని ఒక ఆవిడని అడిగాడు ఒకప్పుడు. ఆవిడనేది కాలేజా, నేనా అనింది. అప్పుడు ఒక చిన్నపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అనింది. వీడు అవాక్కయ్యాడు. మీ చర్మపు సౌందర్యానికి గల కారణం. ఆవిడ ఎంత అబద్ధం ఆడిందంటే సంతూర్. నిజ జీవితంలో నిజంగా సంతూర్ వాడుతుందో లేదో మనకు తెలియదు, కానీ అడ్వర్టైజ్మెంట్లు అయితే సంతూర్ చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంతూర్కు డిమాండ్ పెరిగింది. ఇదే కర్నూలులో ఎన్టీఆర్ నగర్లో మీటింగ్స్ జరిగినప్పుడు 3 నెలల కిందట ఒకరోజు ప్రతినిధుల ప్రతిధ్వని అని ఒక వాక్యం చెబుతున్నాను, గుర్తుందో లేదో మీకు? ప్రతినిధుల ప్రతిధ్వని అని ఒక వాక్యం చెబుతున్నాను కూర్చొని. ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. సంతూర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చండి నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అడ్వర్టైజ్మెంట్ 20 ఏళ్ళ పై మాట. ఇదే ఎగ్జాంపుల్ చెబుతూ మీ చర్మపు సౌందర్యానికి గల కారణం ఏంటి అనగానే ఏమనింది చెప్పండి ఆవిడ అని నేను అనగానే, మీటింగ్ బయట ఒకడు 10 ఏళ్ళ కుర్రోడు ఆడుకుంటున్నాడు, వాడిక్కడ చూసి సంతూర్ అని నడిచాడు గట్టిగా ఎన్టీఆర్ నగర్లో. నేను అవురా, వీడికి సొంతూరు తెలియకపోయినా సంతూరు అయితే బాగా తెలుసు అనుకున్నాను. అంటే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు జీవించేశారు మరి, అంతేనా? వాళ్ళు జీవించేసరికి ఈరోజు గుర్తుండిపోయింది. ఈ విధంగా మీరు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళినా నటనే. నేను ఒకరోజు ఒక కిరాణా షాప్కి వెళ్ళాను, కిరాణా కొట్టుకి వెళ్ళాను, అంటే జనరల్ స్టోర్. నేను వెళ్ళగానే ఒక బోర్డు కనపడింది. ఆ బోర్డు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ బోర్డు మీద ఏం రాసింది అనుకుంటున్నారు? కస్టమర్ ఈజ్ కింగ్ అని రాయబడింది. కస్టమర్ అంటే నేనే. ఆ షాప్కి ఇప్పుడు కస్టమర్ ఎవరు? నేనే. కస్టమర్ ఎవరని రాశాడు అక్కడ? కింగ్ అంటే ఏంటి తెలుగులో? రాజు. కస్టమర్ ఈజ్ కింగ్ అనగానే అప్పుడు కొద్దిసేపు అనుకున్నాను నేను, ఏమని? నేనే రాజునని. మళ్ళీ కింద ఇంకొక సెంటెన్స్ కనపడింది, కింగ్ డిస్కౌంట్లు ఎప్పుడు అడగడని. నేను ఓరి దుర్మార్గుడా, నన్ను దీనికే కింగ్ చేసావనుకున్నాను నేను. అక్కడ ఫుల్ స్టాప్ లేదు, కింద వాక్యం ఉంది, నేనెక్కడ డిస్కౌంట్లు అడుగుతాను అని నాలాంటి వాళ్ళు కస్టమర్లు. ఫస్ట్ నువ్వు రాజు అయ్యా అన్నాడు. రాజు అంటే నువ్వు రాజు అంటే ఇది నిజమా అని మనం అనుకున్నాం. నిజంగా నువ్వు రాజువే కనుక డిస్కౌంట్లు అడక్కు అని అర్థం. రాతలో నటన, అవునా కదా? రాతలో నటన. కస్టమర్లే దేవుళ్ళు, ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆ షాప్కి వెళ్తే మీరు వెళ్ళారనుకోండి షాప్కి, మీరు ఎవరో చెప్పండి ఇప్పుడు అక్కడ? దేవుళ్ళు. మళ్ళీ లోపల ఉన్న ఆయన ఎవరు? భక్తుడు. ఇప్పుడు ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి మీరు దేవుళ్ళు కనుక, భక్తా నీ భక్తికి మెచ్చి నేను నీ కిరాణా కొట్టును సందర్శించి తిని ఒక 5 కిలోల కందిపప్పును, ఏమండి, ఒక 25 కిలో 25 కిలోలు 25 కిలోల బియ్యపు సంచిని ఉచితంగా వేయమనండి ఈ భక్తుడితో. చాచా నిన్ను దేవుడిని ఎందుకు చేశానంటే నాకేదో నువ్వు ఇస్తావని. నువ్వు దేవుడు అయినా భక్తుడినైనా నేను ఫ్రీగా నేను ఏది ఇవ్వను, నేను పైగా డిస్కౌంట్ కూడా అడక్కు, అయినా నువ్వు దేవుడివే. నటనతో మనల్ని రాజులు చేశారు, నటనతో మనల్ని దేవుళ్ళు చేశారు.
కస్టమర్లు దేవుళ్ళు. ఒకసారి నువ్వు కస్టమర్గా దేవుడు అయిపోతావు, ఒకసారి ఓటర్గా దేవుడు అయిపోతావు. ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి మనం దేవుళ్ళం అయిపోతాం తెలుసా. ఏం దేవుళ్ళు అప్పుడు? ఓటరు దేవుళ్ళు, కస్టమర్ల దేవుళ్ళు. అంత మాయ. ఇలాంటి నటన బయట సమాజంలో కనపడుతుంటే ఇక్కడ మాత్రం ఎక్కడ కనపడుతుంది? యేసు ప్రభును ప్రేమిస్తున్నామని చెప్పి ప్రభు దగ్గరకు వస్తూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నటన. వచ్చింది నీ కోసం కాదు, వచ్చింది రొట్టె కోసం అని చెప్పకుండా నీ కోసమే వచ్చామంటున్నారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నది హృదయ రహస్యాలు ఎరిగిన వానితో అని తెలియదు వీళ్ళకి. కనుక వారి ప్రొఫైల్ కరెక్ట్గా పట్టేశాడు. రొట్టె నీకు అవసరం అన్నాడు సూత్రధారి, డైరెక్టర్, అపవాది. మర్చిపోకండి. ఒకరోజు ఏదైనా వనంలో పండు తినిపించి ఈ తిండి కోసం నువ్వు బ్రతకాలని పండు తినిపించాడు. ఆకలితో ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అపవాది ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, రొట్టె నీకు ముఖ్యం, రొట్టెతో కడుపు నింపుకో, రొట్టె కావాలి నీ జీవితానికి, రొట్టె కోసమే బ్రతుకు. యేసుప్రభు గనక మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్న మాట యేసుప్రభు చెప్పాడు. కానీ అందరు చెప్తారేంటి ఆ మాట? హవమ చెప్పగలిగింది ఆ మాట? పండు తినమనగానే తినేసింది. కానీ ఈ పండు వలన కాదు నేను జీవించేది, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన నేను జీవిస్తాను, నాకు ఆ మాట ముఖ్యమని ఆవడనలేదు. కానీ ప్రభువు అన్నాడు ఇక్కడ. ప్రభువు గనక అన్నాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎలా అనగలిగారు ఆ మాట? వీళ్ళందరూ కూడా రొట్టె కోసం వచ్చారు, వీళ్ళందరూ కూడా చేపల కోసం వచ్చారు. మట్టి కడుపుకి అవసరమైన తిండి కోసం ప్రభు దగ్గరకు వస్తున్న చరిత్ర వీళ్ళందరిది. కానీ వచ్చే దానికోసం వచ్చామని చెప్పకుండా నటించేస్తున్నారు. వేషధారణ. పైకి భక్తులు, పైకి భక్తి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? 2వ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. బయట వాళ్ళు చేస్తారు అదంతా, లోకస్తులు చేస్తారు అదంతా కూడా. పావుల ఇచ్చి రూపాయి బిల్డప్ ఇచ్చుకోకు, పావులాకి రూపాయి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకు. అంతే కదా. వరద బాధితులకు, తుఫాను బాధితులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ₹1,00,000 చెక్, 2,00,000 చెక్ ఇచ్చి ఫోటో తీయించుకొని పేపర్లో పడేలా చేస్తారు. శ్రమదానం అన్న కార్యక్రమంలో పరిపాలకులు వచ్చేసి వాళ్ళు మాత్రం గడ్డపారను ఏదో పట్టుకొని చెప్పి ఆ ఫోటోలకు మాత్రం అలా చూపించి అక్కడికైతే ఈ గుంతలన్నీ వీళ్ళే దూవినంతగా చూపిస్తారు పేపర్లు. నీవు ధర్మం చెయ్యాలి, కానీ చేయనప్పుడు మాత్రం ఇతరులలా, వేషధారులలా నువ్వేం చేయకూడదు? బూర ఊదించొద్దు. పబ్లిసిటీ కోసం చేయకు ఇవన్నీ, అది వేషధారణ. ధర్మం చేసేటప్పుడు వేషధారణ కనపడకూడదు. 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థనలో వేషధారణ కనపడకూడదు. నీవు ధర్మం చేస్తే వేషధారణ కనపడకూడదు. 16వ వచనం. ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకండి. ఉపవాసం అనగానే సుమారు 8 గంటల సేపు చెప్పాను నేను ఉపవాసం గురించి. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళను. దేవుడు మెచ్చిన ఉపవాసం ఏదని ఒక మెసేజ్ ఉంటుంది, మీరు తీసుకున్న ఆడియో మెసేజెస్లో వినండి తర్వాత. ఉపవాసం 1, 2, 3, 4 అని కంప్లీట్గా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అన్నీ తీసేసాం ఉపవాసాల గురించి. అది మీరు వినండి తర్వాత. ఇక్కడ సందర్భంలో వేషధారణ గురించి మాట్లాడబడింది కనుక దాని గురించి తీసుకుంటున్నాను. అక్కడ నా చిన్నతనంలో కొంతమందిని చూసేవాడు, ముఖమంతా డల్గా పెట్టుకొని, బ్రదర్ మీరు భోంచేయండి, వద్దు బ్రదర్. ఎందుకు వద్దు? ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పుకోవడం కోసమే ఆ ముఖాన్ని అలా దీనంగా, దయనీయంగా అలా పెట్టి వేషధారణ. 10 మంది చూసేటప్పుడు ప్రార్థన చేయడం, 10 మంది మాట్లాడుకునేటప్పుడు 10 మంది మాట్లాడుకోవాలని ధర్మం చేయడం, అవన్నీ ఆ రోజులోనే కనపడుతున్నాయి. ఎవరికి? యేసుప్రభు వారికి. ఇది వేషధారణ. 7వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4, 5 వచనములు. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి
నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా అని కింద అన్నాడు. ఏమన్నాడు? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలం తీసుకో. ఎందుకు నటన? నువ్వేదో మంచోడైనట్టుగా 24 గంటలు అవతల వారి గురించి మాట్లాడుతుంటారు చాలామంది. 24 గంటలు ఎదుటివాని తప్పులు ఎత్తుతూ, 24 గంటలు ఎదుటివాని గురించి మాట్లాడుకుంటూ, అంటే నువ్వు మంచోడివా, నువ్వు అంత మంచోడివా అని అడుగుతున్నాడు అక్కడ. నీది వేషధారణ, నీది వేషధారణ. ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ కనపడుతుంది దేవునికి. నరుని పైవేషం దేవుడు చూడ్డు కదా అంటే అది సందర్భం వేరు. అందుకే చెప్తున్నాను నేను. నువ్వు ఎలాంటి వస్త్రాలతో, ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు. ధనవంతుడైన గనుడైన పరిసేయుడు ఒకరోజు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దీనుడైన సుంకరి ఒకరోజు ప్రార్థన చేశాడు. ఇక్కడ వేషం చూడలేదు దేవుడు. ఇతగాడికి ఏదో ఉంది కదా అని చెప్పేసి ఇతగానికి ఓటేసి నీతిమంతుడిని సర్టిఫికేట్ ఇచ్చి, నకిలీ సర్టిఫికేట్ ఇచ్చి పంపలేదు. సుంకరినే నీతిమంతుడిగా తీర్చాడు. అక్కడ నరుని పైవేషము దేవుడు చూడంటే. ఆది కాండం నుంచి మొదలు పెడితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా వేషధారణ అంటే దేవుడికి ఎంత అసహ్యం అనేది కనపడుతుంది చూడండి. ఇక్కడ 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం సందర్భం. చేతులు కడుక్కోకుండా శిష్యులు భోంచేశారని, తింటున్నారని ఏమండి శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆయన దగ్గర ఆరోపణ చేస్తే శిష్యుల గురించి ఆయన ఏమంటున్నాడు? 7వ వచనంలో చూడండి, 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వేషధారణ. పైకి మాత్రం అన్ని పరిశుభ్రంగా ఉండాలన్న విషయాన్నే, పరిశుభ్రతనే పరిశుద్ధతగా చూపిస్తూ ఇది చేస్తే పరలోకం వస్తుంది, గిన్నె గడగాలి, చేతులు గడగాలి, పద్ధతులు అవి పరిశుభ్రతకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి. కానీ ఆత్మకు రక్షణ కావాలంటే నీ హృదయం కడగబడాలన్న విషయం వీళ్ళలో కనపడట్లేదు. హృదయాన్ని పట్టించుకోకుండా పై ఎక్స్టర్నల్ జీవితాన్ని మాత్రమే వీరు, దీనికి మాత్రమే పెద్ద పీట వేసి బ్రతుకుతున్న వీరిని వేషధారులారా అని ఖండిస్తున్నాడు చూడండి ప్రభువు ఇక్కడ. ఆచారాలు, ఆరాధనలో, ప్రార్థనలో, ప్రతి విషయంలో కూడా దేవునికి చివరికి తన యుద్ధకు వచ్చిన వారి మధ్యనే నటన కనపడుతుందంటే ఎంత భయంకరం. ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో ఒకలా ఉంటారు, మందిరం బయట ఒకలా ఉంటారు. అంతేనా? గుడిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, గుడి బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. లోపలికి వచ్చేసరికి ఎన్ని పద్ధతులు, ఎంత చక్కని జీవితం కలిగి ఉన్నట్టుగా ఉంటుందో, కానీ బయటికి వెళ్తే ఇలా ఈ జీవితానికి ఆ జీవితానికి అసలు సంబంధం ఉండదు. కొన్ని ప్రసంగాలలో, కొన్ని మెసేజెస్లో నేను చెప్పిన ఉదాహరణ మీతో కూడా చెబుతున్నాను. ఆలోచించండి. ఒక ఆవిడ ఆదివారము లేవగానే గొడవ స్టార్ట్ అయింది ఇంట్లో. పెద్ద కూడా ఆదివారమే మన ఇళ్ళలో గొడవలు ఎక్కువైతేనే మనకు బాగా తెలుసు. మిగిలిన రోజులు అందరం ఉండం కనుక గొడవలు జరగవు, కానీ ఆదివారం అందరం ఉంటాం కనుక గొడవలు జరుగుతాయి. ఆ గొడవలో చర్చికి వెళ్ళాలంటే మైండ్ అంతా అప్సెట్ అయిపోయి, ఖరాబ్ అయిపోయి, అట్లయిపోయి ఇట్లయిపోయి మొత్తానికైతే ఇబ్బంది. అయినా కూడా కార్గిల్ వార్ అంత పెద్దగా ఇంట్లో వార్, భయంకరమైన యుద్ధం, దానికి అంతు లేదు. ఉదయం 7 స్టార్ట్ అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 9:30 అయింది. గొడవకి ఇంకా అంతులేని కథ. ఇప్పుడు ఆవిడ హడావుడిగా ఏం చేసింది అనుకుంటున్నారు? బైబిల్ తీసుకొని హడావుడిగా తలుపు దగ్గరికి వెళ్ళిపోయి, నేను చర్చికి వెళ్తున్నాను కనుక నా నోట ఆ మాట రానివద్దంటుంది ఆవిడ. మీరు ఆలోచించండి ఏముంటుంది. నేను చర్చికి వెళ్తున్నాను కనుక నా నోట ఆ మాట రానికంటే ఏ మాట? ఆ మాట ఆ మాటే. నా ఉద్దేశం ఏంటంటే, నేను చర్చికి వెళుతున్నాను కనుక ఆ మాట రానివ్వకు అంటే అర్థం ఏంటి? వెళ్ళి వచ్చిన తర్వాత డెలివరీ చేస్తానని, ఇప్పుడు కంట్రోల్గా ఉన్నానని. సగంలో బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ. బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తానని.
కానీ అంత హడావుడి చేసి అంత అన్ని మాటలన్న ఆవిడ మందిరంలోనికి రాగానే ఎలా ఉంటుంది చెప్పండి? విమర్శ కాదు, మీరు ఆలోచించండి. మందిరంలోనికి రాగానే ఎలా ఉంటుంది చెప్పండి? ఈవిడ కాదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ప్రశాంతం. కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుంటుంది, ఆమెనంటే ఆమెన్, హల్లెలూయా అంటే హల్లెలూయా, స్తోత్రం అంటే స్తోత్రం, ప్రార్థన అంటే ప్రార్థన, వాక్యం అంటే వాక్యం, అన్నీ. అసలు శాంతి సమాధానానికి మారు పేరు ఈవిడేమనుకోవాలి. ఈవిడని వర్ణించమంటే ఒక మాటలో వర్ణిస్తున్నాను. గుడిలో ప్రశాంతం, ఇంట్లో సూర్యకాంతం. ఇది ఈవిడ పరిస్థితి. నేను ఎప్పుడు ఈ మాట చదివినా, ఎప్పుడు ఈ మాట చెప్పినా పురుషులు భలే నవ్వుతారు ఎక్కడైనా కూడా. నేను ఎప్పుడు సగం విని మీరు ఎందుకు నవ్వుతారు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను, పురుషుల దగ్గరకు వస్తాను. ఇప్పుడు చాలామంది సోదరుల గురించి నేను ఆలోచిస్తే నాకు బాగా గుర్తండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది, తెలిసిన విషయమే చెప్తున్నాను. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు కూడా సిగరెట్ దాగి వచ్చే అలవాటు ఉంటుంది చాలామందికి. నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా మీరు చెప్పండి. సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఆదివారం చర్చికి వస్తూ కూడా మధ్యలో సిగరెట్ తాగి స్మెల్ రాకుండా ఏవో చేసుకొని మందిరంలోనికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుర్చీలో కూర్చోమంటే కూర్చోరు, ప్రైజ్ లాడని చెప్పి కూర్చుంటారు కింద. ఆయన చూసినప్పుడు వందనాలు అన్నాడు, ప్రైజ్ లాడ్ అన్నాడు, అన్నీ అన్నాడు, కూర్చున్నాడు, మోకరించాడు, అన్నీ బాగానే ఉంది. నిజంగా దాసుడు అంటే, దేవుని దాసుడు అంటే ఇలానే ఉండాలేమో అనుకోవాలి. అలాంటి పరిస్థితిలోన మరి ఈయన గురించి నన్ను ఒక మాటలో వర్ణించమంటే, ఈయన గుడిలో ప్రభుదాస్, బయటికి వెళ్తే పొగదాస్. ఇది ఈయన జీవితం. లోన ప్రభుదాసు, బయటికి వెళ్తే పొగదాస్. కానీ లోనికి వచ్చి ఎంత చక్కగా నటించాడు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు అంటే ఈ 4 గోడల మధ్య ఉంటాడు, దేవుడు అంటే దేవుని పట్ల భయం అంటే ఈ 4 గోడల మధ్య ఉంటేనే భయం అనుకుంటున్నారేమో. అజ్ఞానులే అట్లా ఆలోచించేది. జ్ఞానులు ఏం ఆలోచిస్తారో చెప్పనా? ఒక ఆయన మహాజ్ఞాని, ఆయన పేరు సొలొమోను. దేవుడి గురించి ఒక మాట చెప్పమంటే ఆయన అన్నాడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత పెద్దవాడట. ఎవరు? దేవుడు. కోరమండల సిమెంట్తో నువ్వు ఇంటిని కట్టుకొని ఇక్కడ నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎలా? ఆయన స్వర్ణ దేవాలయం కట్టాడు అక్కడ. ఆయన బంగారుతో దేవాలయం కట్టి దేవుడు ఇక్కడ పట్టడు, అంత ఉన్నాడు ఆయన, నేను ఇక్కడ బంధించడం ఏంటి అని ఆయన అంటున్నాడు అక్కడ. నటన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వచ్చిన వాళ్ళందరూ భక్తితో వచ్చిన వాళ్ళు కాదు, భుక్తి కోసం వచ్చిన వాళ్ళు. నటన. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించుచు వేషధారుల బ్రతుకు ఈ పరిసయ్యులది, శాస్త్రులది. ఇంకా ముందుకెళ్దామా? 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం. కైసరకు పన్నియుట న్యాయమా కాదా అనే ప్రశ్నతో ఆయనను చిక్కున పెట్టాలని వచ్చారు. 15-16 వచనాలు చూద్దాం ముందుగా. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు. చూసారా? ఆయనను దొరికించుకోవాలని వచ్చి వీళ్ళ మాటలలో ఉన్న మత్తయి సువార్త 22:15-16 వచనములు. 16 వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, అసలు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటమే లేనివాడవని మేము ఎరుగుదుము. ఐస్ పూస్తున్నారు ఇక్కడ. అంటే ఇవన్నీ విన్న తర్వాత యేసుప్రభువు వారు థ్యాంక్ యూ అంటారు అనుకున్నాడేమో వీళ్ళందరూ కూడా. నీకేమి తోచుచున్నది? ఎంత మంచిగా మాట్లాడి ఇప్పుడు అడుగుతున్నా, నీకేం తోచుచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి ఏమంటున్నాడు? వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? వేషధారణ. స్క్రిప్ట్ రాసి పంపారు, మీరు వెళ్ళగానే ఇమీడియట్గా కైసరకు పన్నించడం న్యాయమా కాదా అని అడక్కండి, దొరికిపోతారు. అలా కాకుండా ముందు ఆయనను పొగడండి. చక్కగా ఆయనను పొగిడితే ఆయన పడిపోతాడు. పొగడ్తలకు పడిపోయేవాడు యేసుప్రభువు ఎలా అవుతాడు? మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు
శ్రమ అని చెప్పింది ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు డ్రామాలు ఆడితేలా? పక్క అధ్యాయానికి వద్దాం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23, 13, 14 వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని ప్రవేశింపనివ్వరు. 15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అయ్యో 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 అంటున్నారంటే అర్థం ఏంటి? అసలు అయ్యో అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? వీళ్ళకి ఏదో పెను ప్రమాదం పొంచి ఉన్నప్పుడే అయ్యో అని అంటాం. అయ్యో ఎంత పని చేసావురా, ఎంత పని చేసావు. స్ప్రైట్ అనుకుని తాగావా? అది స్పిరిట్. అది స్ప్రైట్ తాగితే పర్లేదు, కానీ వీడు స్పిరిట్ యాసిడ్ తాగాడు. యాసిడ్ తాగినంత ఏమంటావు? ఎందుకు తాగేవారు అంటే స్ప్రైట్ అనుకో. స్ప్రైట్ కాదురా, అది స్పిరిట్. అది నీకు స్పెల్లింగ్ సరిగా రాక. స్ప్రైట్ అనేది SPRIT, స్ప్రైట్. స్పిరిట్ అనేది SPIRIT. స్పిరిట్ ఎస్పీతో స్టార్ట్ అయింది, స్ప్రైట్ ఎస్పీతో స్టార్ట్ అయింది. వీడు మిగిలిన చదువుకోకుండా SP అని చూడగానే స్ప్రైట్ అనుకొని తాగాడు, స్పిరిట్. ఇంకా తాగినోడు బతుకుతాడో చేస్తాడో గ్యారెంటీ లేదు కనుక వాడిని చూసి మనం ఏమంటాం? అయ్యో ఎంత పని చేసేవారు. అది అది స్పిరిట్ రా, స్ప్రైట్ కాదంటాం. ప్రమాదం ఉన్నప్పుడు యేసుప్రభు వారు అయ్యో అయ్యో అంటున్నారంటే వేషధారణ వలన ప్రమాదం ఎంతుంటే అని అయ్యో అంటాడు చెప్పండి. అది మీరు గమనించాలి, అది మీరు గమనించాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24, 50 చూద్దాం జాగ్రత్తగా. 50, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. అది వేషధారులకు పట్టబో గతి. వేషధారులు ఎక్కడికి పడిపోతారు? కటిక చీకటి గల గాఢాంధకారము గల చోటున. అక్కడ ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటాయి. సాధారణంగా నటులు నాట్యం చేయుదురు, అంతేనా? నటులు ఏమి చేయుదురు? నాట్యం చేయుదురు. వెండి తెర పైన నటులు నాట్యం చేయడానికి నేర్చుకుందురు, నాట్యం నేర్చుకుని చేయుదురు. అవునా కదా చెప్పండి? కానీ ఈ నటులు నిజ జీవితంలో వేషధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు పొద్దున నరకంలో పడిపోతే నాట్యం నేర్చుకోకుండానే వచ్చును. అవునా కదా? మార్కు సువార్త వెళ్దాం. ఇంకా మార్కు సువార్త ప్లీజ్. ఇందులో కూడా మీ కంటికి కనపడుతుంది. 7వ అధ్యాయం 7వ వచనం రాసుకోండి. అంటే మత్తయి సువార్త 15లో ఉన్నదే మీకు అక్కడ కనపడుతుంది. కైసరుకు సంబంధించి 12వ అధ్యాయంలో కనపడుతుంది. కైసరుకు పన్నించడం న్యాయమా కాదన్న విషయం. ఏమంటే ముందుకెళ్ళిపోదాం. లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు అనగానే వాళ్ళు మహానటులు అంటున్నాడు ఆయన. వేషధారణ గురించి శిష్యులకు ఏమని చెబుతున్నాడు ఆయన? జాగ్రత్తలు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం కలిగిన ఒక స్త్రీ విశ్రాంతి దినం స్వస్థపరచబడడం, ఆ సందర్భం గురించి 13వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. లూకా సువార్త 13, 15వ వచనం. లూకా సువార్త 13:15. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. అడుగడుగున ఆయనకు ఎదురవుతున్నది ఈ వేషధారణ.
ఏమండి? ఇదంతా ఆయనకు సమాజ మందిరాలలో కనపడుతుంది. సమాజములో కాదు, సమాజ మందిరాలలో కనపడుతుంది. సమాజంలో మందిరాలు ఉన్నాయి. కొద్దిసేపు సంఘాలను మీరు అనుకుంటే దేవుని సంఘములోనే వేషధారణ కనపడుతుంది. ఆ దేవుని సంఘములోనికి ఒకప్పుడు యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి వర్తమానం ద్వారా సంఘము స్థాపించబడడం, ఆ తర్వాత ఎన్నో సంఘాలు ఆయా ప్రాంతాలలో కట్టబడుతూ ఉండగా కొన్ని ప్రాంతాలలో కొంతమంది సహోదరులు ప్రవేశించారు. వాళ్ళు కపట సహోదరులు. ఈ కపట సహోదరులు ఆ సంఘానికి ఏదో మేలు చేయాలని, ఆ సంఘానికి ఏదో మంచి చేయాలన్నట్టుగా ప్రవేశించి అక్కడున్న విశ్వాసులను వారి సిద్ధాంతాలతో దెబ్బతీయాలన్న ప్రయత్నం చేసినప్పుడు అలాంటి సంఘాలలో ఒక సంఘం దెబ్బతినిపోతుంటే ఒక హెచ్చరిక చేస్తూ ఒక పత్రికలో పౌలు గారు ప్రస్తావించారు దీని గురించి. అది కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 13-14. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. 13వ వచనం మళ్ళీ చదువుదాం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వచ్చారు మీ వద్దకు, దొంగ అపోస్తలులుగా, మోసగాండ్రగు పనివారుగా. వేషం వేసుకొని అంటే సేవకులుగా సేవకుల వేషం వేసుకొని వచ్చారట. సేవకుల వేషం. ఈ మధ్య కాలంలో TV9 లేదా TV5 లేదా ABN ఇలాంటి ఛానల్స్లో దొంగ బాబాల గురించి అనేక సంఘటనల గురించి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం. జాగ్రత్త, అందరూ బాబాల వేషం వేసుకొని వస్తున్నారు, జాగ్రత్త పడండి, సమాజానికి హెచ్చరికలు చేస్తున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు. నిన్న కూడా ఒకటి చూశాను నేను. కానీ ఇక్కడికి వచ్చేసరికి సేవకుల వేషం వేసుకొని వచ్చేసారట సమాజంలోనికి, సంఘంలోనికి. సేవకుల వేషం వేసుకొని అంటే సేవకులుగా ఉంటూ కూడా నటిస్తున్నారు అనేది పాయింట్. అక్కడ నటిస్తున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. వీళ్ళ బాసే ఎవరాడు? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. వాడు ఒక వేషగాడు. వాడే వేషం వేసుకొని అందరికీ వేషాలు వేయించాడు. వాడు దానివల్ల మోసం. ఎందుకంటే ఒకప్పుడు హవ్వను మోసం చేసింది ఈ వేషంతోనే. వాడు దేవుని పిల్లలను మోసం చేయడానికి చివరికి అనేక మందిని తన ఏజెంట్లుగా మలుచుకొని వేషమేసి పంపిస్తున్నాడు. గలతీ పత్రిక కొంత ఇలాంటి సమస్యలు ఉన్నాయో లేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం. ఒక సందర్భంలో ఏకంగా పేతురు గారే దెబ్బతినిపోయే పరిస్థితి ఇది. 11-12 13 వచనాల్లో చూస్తే, కేఫా అంత్యోక్యకు వచ్చినవాడు అతను అపరాధిగా తీర్చబడెను. 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వేషధారణ అక్కడ జరిగింది ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఆ రోజుల్లో ఇలాంటి శ్రమ ఉంది కనుక, ఇలాంటి పరిస్థితి ఉన్నది కనుక ముందే జాగ్రత్త చెబుతున్నాడు ఆయన. అలాంటి వేషాలు మేము ఎప్పుడు వేసుకోలేదు. వేషధారణ అన్నది మా ప్రొఫైల్లో లేదు. 4వ అధ్యాయం మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
అబద్ధికుల వేషధారణ వలన మోసపోతారు కడవరి దినములలో. అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికుల వేషధారణ వలన. ఇది హెచ్చరిక అంటారా కాదంటారా చెప్పండి? ఖచ్చితంగా హెచ్చరికనే. ఇక్కడ 1 తిమోతి 4వ అధ్యాయం మనం చూస్తే, ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయం కూడా చూద్దాం. అక్కడ కూడా ఇలాంటి హెచ్చరిక కనపడుతుంది. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి, లేదంటే మోసపోతారు మీరు. అక్కడ వేషధారణ కనపడుతుంది, మీకు వేషధారణ కనపడుతుంది. ఎంత దారుణమైనటువంటి మాటలు ఈరోజు మనం వింటున్నామంటే, మొన్న ఒకసారి టీవీలో నేను చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఒక స్పీకర్ గారి దగ్గర నిలబడి సాక్ష్యం చెబుతున్నాడు. 84 ఏళ్ళు ఆయనకి. ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద పేరు మోసిన స్పీకర్ గారి దగ్గర నిలబడి సాక్ష్యం చెబుతున్నాడు. ఏంటి ఆ సాక్ష్యమో మీరు వినండి. ఆయన చనిపోయాడట ఒకరోజు. ఎవరు ఈ సాక్ష్యం చెప్పాడు? తెల్లవారి చనిపోయేసరికి దేవదూత వచ్చి ఈయన ఆత్మను పట్టుకొని వెళ్ళిపోతుందట. ఈయన రానంటున్నా కూడా దేవదూత తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. చేయి పట్టుకొని లాగుతూ, పాపం ఈయన ఎంత బలవంతుడో మరి, దూత లాగలేకుంది మరి, లాగుతూ వెళ్తుంటే నేను రాను అంటున్నాడట. సగం దూరం లాక్కొని పోయిన తర్వాత అప్పుడు ఈయన అన్నాడట, నేను 90 ఏళ్ళు బతుకుతానని మా పాస్టర్ గారు చెప్పారు. నేను 90 ఏళ్ళు బతుకుతానని మా పాస్టర్ గారు చెప్పారు. నువ్వు 84కి ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని అడిగాడట. ఆ మాట వినగానే దూత షాక్ కొట్టినట్టు ఒక్కసారి వదిలేసిందట. మళ్ళీ అడిగిందంట, ఏమన్నావు అని దూత అడిగాడట. ఏమన్నావు అని అంటే, వన్స్ మోర్ ప్లీజ్ అని. అప్పుడు ఈయనన్నాడు, మా పాస్టర్ గారు అంటే ఆయన పేరు చెప్పి, నేను 90 ఏళ్ళు బతుకుతానన్నాడు, నువ్వు 84కే ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అనేసరికి, అప్పుడు ఆ మాట నువ్వు అక్కడే చెప్పిండకూడదా, అక్కడే వదిలేసి వచ్చేవాడిని, ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్పేవాడిని, మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ శరీరంలో పెట్టి వెళ్ళిపోయిందట దూత. ఇది ఎట్లుందంటే, చిన్నప్పుడు కోతి మొసలి కథ విన్నా నేను. తెలుసు కదా మీకు? నేరేడు పళ్ళు కోతి వేస్తుంటే మొసలి బావ అంట ఒకరోజు భార్యకి ఇస్తే, ఈ కోతి రోజు తింటుందంటే నేరేడు పళ్ళు ఎంత బాగున్నాయి, కోతి గుండె ఇంకెంత బాగుంటుందో తీసుకొనిరా అంటే, మొసలి మోసపు మాటలు చెప్పి కోతిని తీసుకొని వెళ్తే, మధ్యలోకి వచ్చిన తర్వాత కోతి చెప్పిందట మొసలి బావతో, నువ్వు ముందే చెప్పింటే నేను గుండె తీసుకొని వచ్చేదాన్ని కదా, నేను చెట్టు మీద పెట్టేసనేసరికి మళ్ళీ మొసలి వెనక్కి తీసుకొని వెళ్ళిందట. కరెక్ట్గా సెట్ అయింది ఇక్కడ నాకు అది. మీ పాస్టర్ గారు 90 అని చెప్పిన విషయం నాకు అక్కడే చెప్పింటే నేను అక్కడే వదిలేసి వచ్చేవాడిని కదా అని చెప్పేసి దూత మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ. ఇది ఓవరాల్గా పిక్చర్ ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఇంకోటి మీరు ఆలోచించండి, చచ్చిపోయిన తర్వాత దూత వచ్చి తీసుకొని వెళ్తుంటే ఎవడైనా వద్దంటాడేంటి? మీరు జనరల్గా దూత వచ్చింది అంటే పరలోకం గ్యారెంటీ అని. ధనవంతుడు చనిపోయి పాత పెట్టబడెను, లాజరు చనిపోయిన తర్వాత అతడు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మునకు కొనిపోబడెను. అంటే సీట్ రిజర్వ్ అయిందని, ఫిక్స్ అయిపోయిందని, పరలోకం గ్యారెంటీ అని. దూత వచ్చి పరలోకానికి, పరదేశకు కూడా కాదు, ఏకంగా పరలోకానికి తీసుకొని వెళ్తుంటే బుద్ధునోడు ఎవడైనా వద్దంటాడండి? మీరు చెప్పండి. ఈ లోకం శాశ్వతం కాదనుకున్నప్పుడు లోకాన్ని వీడు ఈ పెద్ద ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుక తిరిగి వచ్చాడు మళ్ళీ పరలోకాన్ని కూడా వదులుకొని. అబద్ధికుల వేషధారణ వలన. ఇంకొకటి విన్నాను, ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్లో టెక్నాలజీ పెరిగిపోయింది, తెలుసు కదా. ఒకప్పుడు బటన్లు ఇట్లా ఒత్తాలి, పట్ 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 అంటే, ఒకప్పుడు టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు కర్రని తిప్పాలి, 9 ఒకసారి 8 ఒకసారి కర్రని తిప్పేది ఉండే. ఆ తర్వాత బటన్ సిస్టమ్ వచ్చింది, ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లో టకటక కొట్టాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో నొక్కకూడదు, టచ్, అలా 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 అంటే ఇప్పుడు టచ్ స్క్రీన్ అన్నమాట. క్రైస్తవ్యంలో కూడా ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అర్థమవుతుందో లేదా మీకు? ఎవరు స్టార్ట్ చేశారో నాకు నిజంగా తెలియదు, కానీ ఆ పయనియర్, ఆ మొదటివాడు, ప్రారంభకుడు ఎవరో దీనికి, దీన్ని ఏమంటారంటే జ్యోతిష శాస్త్ర పితామహుడు అన్నట్టుగా ఈ టచ్ స్క్రీన్ పితామహుడు ఎవరో నాకు తెలియదు, కానీ అందరికి వచ్చిందండి ఈ జబ్బు. ఏంటి? అందరూ టచ్ అని పడగొట్టడాలే.
అందరూ పడగొట్టడాలి. ఎందుకు పడగొడుతున్నారో తెలియదు. పోనీ టచ్ చేసి పడగొట్టినా బాగానే ఉండేది, టచ్ చేయకుండా పడగొడతాడు టచ్ అని. అసలు టచ్ అంటే ఏంటంటే తగలాలి, టచ్ అంటే టచ్ అని. ఆయనేమో అక్కడ ఉంటాడు, ఈయనేమో ఎక్కడ ఉంటాడు, టచ్ అంటాడు. టచ్ ఎక్కడైతే టచ్ కాలేదుగా, అప్పుడు నో టచ్ అనాలి. పోనీ మనం వెళ్ళి అడిగామా మీరు ఎందుకు పడగొడుతున్నారంటే నిలబడిన వాళ్ళనంటే పవర్ అండి, స్పిరిట్ పవర్, అది హోలీ స్పిరిట్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి అని అంటారు. అసలు పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఉన్న వాళ్ళకు కూడా వచ్చాడు, భక్తులకి. ఆయన వస్తే పడిపోయినోడు నిలబడ్డాడు బైబిల్లో, ఇక్కడేమో నిలబడినోడు పడిపోతున్నాడు. ఎంత తేడా! నువ్వు పడగొట్టి సాధించేది ఏముంది ఇక్కడ? నాకు అర్థం ఏమంటే పవర్ అంటే ఎక్కడ పవర్, ఎక్కడ పవర్? మొన్న ఒక మీటింగ్ బయట గొడవ జరుగుతుందట, చూడండి ఎంత బాగుందో. నిజం చెప్తున్నా, జోక్ కాదు ఇది. ఒక చోట పెద్ద మీటింగ్, ఒక ఆయన ఇట్లా పడగొట్టాడు, పడిపోయాడు. వెనకలు ఒక ఆయన పట్టుకుంటారు కదా, కింద పెట్టి బుర్ర పగిలితే, అందుకే వెనకలు పట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తమాషా మీరు వినండి. ఇప్పుడు పట్టుకున్న ఆయన పడిపోయిన ఇద్దరు బయటికి వెళ్ళి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుండగా బయట గొడవ స్టార్ట్ అయింది, గ్రౌండ్ బయట. పట్టుకున్న ఆయన పడిపోయిన ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమని అడిగితే వీళ్ళిద్దరికీ డబ్బులు ఇస్తామని చెప్పారట. కానీ పడిపోయినోడికి ఇస్తానంత ఇవ్వలేదు, పట్టుకున్నోడికి ఇస్తానంత ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు బయటికి వెళ్ళి నేను పట్టుకుంటే ఎంత ఇస్తానని చెప్పి అంత ఇవ్వలేదని వీడంటే, అట్లా కాదు నాకు ఇంతే ఇచ్చారని, పడిపోయినందుకు నాకు ఇంత ఫిక్స్ చేశారని ఇతగాడంటే, మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అకౌంట్ సెటిల్మెంట్ సరిగ్గా జరక్క క్వశ్చన్ పేపర్ లీక్ అయింది బయట. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు ఎవరైనా బాధపడ్డారనుకోండి, మమ్మల్ని విమర్శిస్తున్నాడంటే నువ్వు దొంగ, నువ్వు మోసం చేస్తున్నావు. మరి ఇప్పుడు నకిలీ మందులు అనేవాడిని దండేసి దండం పెట్టాలంటే ఎలా అవుతుంది? ప్రాణాలు పోతాయి అక్కడ. అవునా కదా చెప్పండి? మెడికల్ షాప్లో నకిలీ మందులు అమ్ముతున్నారండి. నకిలీ మందులు అమ్ముతుంటే నీకు తెలిసిన తర్వాత పలానా మెడికల్ షాప్లో నకిలీ మందులు అమ్ముతున్నారని నువ్వు చెప్పాలి. అతగాడు బయటకు వచ్చి నన్ను విమర్శిస్తున్నావు అంటే జైల్లో వేయాలి నిన్ను. విమర్శించడం కాదు, నకిలీ మందులు నువ్వు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం నువ్వు ఆడుతూ బయటకు వచ్చి మళ్ళీ నువ్వు బిల్డప్ ఇస్తావా, నన్ను విమర్శిస్తున్నావని. దేవుని పేరు చెప్పి బైబిల్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడుంది బైబిల్లో పడగొట్టడం అనేది? ఎక్కడుంది చెప్పండి? నీకు అంత శక్తి ఉంటే, నీకు అంత సత్తా ఉంటే, ఇక్కడ ఇంతమంది, ఇక్కడ అందరిలో సన్నగా ఉన్నవారు, నేను కాదు, నేను అట్లా లేను. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు అందరికంటే సన్నగా ఉండి వీక్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళనే నిలబడతాం ఇక్కడ. నువ్వు టచ్ అని పడగొట్టు చేతనైతే నీ వల్ల కాదు అది. ఎందుకంటే నేను నిలబడ్డాను అనుకోండి, నువ్వు వెయిట్ ఎక్కువ పడవు అంటారు. అందుకే వీక్ పర్సనాలిటీ చెప్పింది ఇక్కడ. అందరిలో వీక్ పర్సనాలిటీ ఎవరుంటే వాళ్ళని నిలబెడతాం టిఫిన్ చేయకుండా. మళ్ళీ మోసపోవద్దని దేవుడు చెప్పాడు, నేను చెప్పట్లేదు కొత్తగా వచ్చి ఇక్కడ. మీరు మోసపోకని దేవుడు చెప్పాడు అక్కడ. నమ్మే వాళ్ళు ఉన్నారు కదా అని వినే ప్రజల అవసరాలనే పాపం వాళ్ళకి ఏదో బాధల్లో ఉంటారు. ఆ బాధలను నువ్వు క్యాష్ చేసుకొని, అంతేనా, బాధలు నువ్వు క్యాష్ చేసుకొని వాళ్ళకేదో మాయమాటలు చెప్పి ఏదో అలాగంటే దేవునికి శక్తి లేదంటే దేవునికి శక్తి ఉంది. ఆ శక్తి వేరు, దాని పనితీరు వేరు. పడగొట్టుడు ఎక్కడుంది ఇక్కడ? ఎన్ని పథకాలు రోజు రోజుకి పుట్టగొడుగుల్లో వస్తున్నాయి పథకాలు. ఈరోజు పరీక్షలప్పుడు సీజన్ ఏంటి? పెనుల కోసం ప్రార్థన. నేను ప్రేయర్ ఆయిల్ అనేది ఒకటే వినేవాడిని మొన్నటి వరకు. నేను ఒక 5 ఏళ్ల కిందటి వరకు నేను ప్రేయర్ ఆయిల్కి మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకోటి చెప్తున్నాను, బైబిల్లో ఆయిల్కి ప్రార్థన చేసినట్టు ఎక్కడ లేదు. రోగికి ప్రార్థన చేశారు. ప్రేయర్ ఆయిల్ అనేది బైబిల్లో ఎక్కడ లేదు. ఆయిల్కి ఎవరు ప్రార్థన చేయలేదు. మీరు ఆయిల్కి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ అని మీరు అమ్ముతున్నారు అంతే. అది పోనీ ఫ్రీగా నెచ్చింటే సూపర్గా ఉండేది. మళ్ళీ అమ్మకాలు పోన్లేండి. పోనీ ఆయిల్ బిజినెస్ బాగా జరుగుతుంది అనుకోండి. ఈ మధ్య కాలంలో పెన్నుల బిజినెస్ జరుగుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా, లేదా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయా, పరీక్షా కాలంలో మీకు బ్లెస్డ్ పెన్, ఆశీర్వదింపబడిన పెన్ రెయినాల్డ్స్. అంటే
ఈ పెన్ను తీసుకొని నువ్వు రాస్తే 20 రూపాయలు పెట్టి 30 రూపాయలు కొట్టుకొని నిజంగా పరీక్ష అద్భుతంగా రాస్తావు, ఏనాడు నువ్వు పుస్తకాలు సరిగ్గా పట్టుకోకున్నా. అంతే కదా మరి. ఇంకేముంది, నేను నీ సంవత్సరం అంతా నేను చెమటగారి చదవాల్సిన అవసరం ఏముంది? మీరు కూడా చదవకండి ఇక్కడ పరీక్షలు. పరీక్షలు ఈరోజు ఎగ్గొట్టారు కొంతమంది. వాళ్ళు ఎందుకు ఎగ్గొట్టాలి? చదవడానికి. అక్కడికి వెళ్ళి 20 రూపాయల పెన్ను కొనుక్కుంటే సరిపోదు. నువ్వు టకటక వెళ్ళిపోతుంది అంతే. నువ్వు పెట్టాలే కానీ అంత దేవుడే రాయిస్తాడు. హ్యాండ్ కర్చీఫ్ల బిజినెస్ ఏంటండి? ఎంత దారుణం అండి ఈరోజు. పోనీ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైనా రక్షిస్తారా చెప్పండి, నాకు అర్థం కాదు. చావకముందే మనం తెలుసుకోవాలి కదా ఇవన్నీ. ఊపిరి ఉన్నప్పుడే కదా, గుండె కొట్టుకునేటప్పుడు ఇవన్నీ చేయాలి. గుండె ఆగిన తర్వాత ఏ ఒక్కడు వచ్చి మనల్ని కాపాడలేడు అక్కడ. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట మీరు జాగ్రత్తగా చూడాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట జాగ్రత్తగా చూడాలి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. రేపు పొద్దున చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కుదరదు ఇక్కడ. చెప్పమన్నది 4 మాటలు కరెక్ట్గా చెబితే సరిపోదా? ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ మాయ? పరీక్ష ప్యాడ్ల అమ్మకాలు, పెన్నుల అమ్మకాలు, పేపర్ల అమ్మకాలు ఏంటిది? నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారని ప్రభు బాధపడ్డాడు 2000 సంవత్సరాల క్రితం. తెలీదా మీకు? కొరడా పట్టాడప్పుడు విమర్శించి, వీళ్ళు చిన్న విమర్శిస్తున్నారు మీరండి. అక్కడ కొరడా పట్టాడు అక్కడ ప్రభు. పిట్టలను మొత్తం అన్నిటినీ అమ్ముతుంటే బల్లలన్నిటిని త్రోసేసి కొరడా పట్టాడు. అప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి మీరు మమ్మల్ని విమర్శించడం సరికాదంటే దెబ్బలు వాడు ఈ వీపులు పగులుతున్నాయి అక్కడ. ఇది ఆశ్చర్యం కాదు. మళ్ళీ అక్కడికి వద్దాం. ఇది ఆశ్చర్యం కాదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఔరా అని మీరు ముక్కు మీద వేలేసుకోకండి. ఇది ఆశ్చర్యం కాదు. ఎందుకనగా సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వాడు ఈ నటనా సామ్రాజ్యానికి వాడు అధినేతగా, అధిపతిగా ఉన్నాడు. వాడు సూత్రధారి వాడే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, అంటే ఇది వాక్యం, పైనుంచి దేవుడు పంపిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను, నెక్స్ట్ ఏముంది, వేషధారణైనను లేనియుదై ఉన్నది. వేషధారణ ఉండకూడదు ఇందులో. ఏమండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, ఆమె అన్న తర్వాత కూడా మీరు వస్తే ఇలానే మాట్లాడతాను నేను. మీరు కూడా రేపొద్దున వాక్యం చెప్పేటప్పుడు ఇలానే మాట్లాడండి. ప్రజలతో మీరు మాట్లాడండి. ఉపన్యాసాలు కాదు చేయాల్సింది. ప్రజలకు అర్థం కావాలంటే వాళ్ళతో మనం మాట్లాడాలి. ఇప్పుడు మీరు సేవకులకు ఎదుగుతున్నారుగా, మీరు కూడా జాగ్రత్తగా ప్రజలతో మాట్లాడండి. వాక్యము పంచుకోవాలి, సంభాషించాలి. నేను స్టేజ్ కింద ఉన్నప్పుడు అంతా కూడా మీతో చక్కగా మాట్లాడే, పైకి వచ్చి ప్రియమైన సోదరులారా అని అరచాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది వేషధారణ అవుతుంది, నటన అవుతుంది. నా భాష మార్చుకోవాల్సిన అవసరం నాకేముంది? అర్థమవుతుందా పాయింట్ మీకు? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కింద బాగానే మాట్లాడింటాడు ఆయన, పైకి వచ్చేసరికి సాధారణంగా మీరు వినే పదం మీరు చెప్పండి, నేను చెప్పను. నేను చెప్తే ఇప్పటికే నా మీద ఇక్కడికి ఉంటారు ఇవన్నీ విన్న తర్వాత. హల్లెలూయా అనే పదము ఎలాంటి రాగంలో మీరు విన్నారు, ఎలాంటి టోన్లో మీరు విన్నారో చెప్పండి. హల్లెలూయా అని ఎవరు అన్నారు? ఏమంటారో మీరు చెప్పండి. ఇంకా ఇంకా మీరే చెప్తున్నారన్నీ. కొంతమంది హాని నొక్కేవాళ్ళు, కొంతమంది లేని హల్లెలూయా అన్న 4 అక్షరాల్లో కొంతమంది హాని నొక్కి పలికేవాళ్ళు, కొంతమంది లేని నొక్కి. ఇప్పుడు లేని సాగదీయండి. ఇవన్నీ మీరు విన్నవే. నేను మొన్న ఒక చోట ఈ వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చి, మాకు అలానే నేర్పించారండి, మేము మామూలుగా హల్లెలూయా అంటే అనొద్దన్నారంట చిన్నప్పుడు.
వీళ్ళు క్రిస్టియన్ స్కూల్లో ఎక్కడో చదివేసి వచ్చారు. ఒక సోదరుడు వచ్చి మేము మామూలుగా హల్లెలూయా అంటే అనద్దు అన్నారు. అలా అనకూడదు, హల్లెలూయా అని అలా అనకూడదు, హలే అలా 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 తీయాలి, అప్పుడే దేవుడు వింటాడట దాన్ని. ఇదేనా పాడుతా తీయగా కార్యక్రమం ఏంటి? హల్లెలూయా అని. మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములని బోధించు వేషధారులు ఇవన్నీ. 1 పేతురు 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూద్దాం. మొదటి 2-3 వచనములు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును, నెక్స్ట్, వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరు ఉండవలెను. ఎందుకంటే శిశువులలో ఏముండదు? క్రొత్తగా జన్మించిన శిశువులలో ఏముండదు? నటన ఉండదు, వేషధారణ ఉండదు. క్రొత్తగా పుట్టిన శిశువులలో ఏముండదు? వేషధారణ ఉంటుందా? వేషధారణ ఉండదు. ఈ విషయంలో అలా ఉండాలి మీరు. దుష్టత్వం విషయమై మీరు శిష్యులుగా ఉండు అని అంటాడు కొరింథీ పత్రికలో. వేషధారణ విషయంలో పిల్లల్లాగా ఉండండి, బుద్ధి విషయంలో పెద్దల్లాగా ఉండాలి. పిల్లల్లో, ఆ పసిపిల్లలలో, ఒడిలో పడుకున్న పసిపిల్లలలో మోసం ఉండదు, మాయమాటలు ఉండదు, వేషధారణ ఉండదు. గత మాసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను గురించి చెప్పానా? మీరు విన్నారు చాలామంది. ఆమెన్ అంటే ఏంటి అని చెప్పాను ఇక్కడే. ఎందుకు ఆమెన్ అంటారో తెలియదు, ఎందుకు ఆమెను అనకూడదో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఆమెను ఉపయోగించుకుంటానని చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగనే ఇది కూడా చూసినంత ఉంది బయట నటన, అది చాలదన్నట్టుగా లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నటన చూస్తే ఎలా? అసలు ఈ ప్రపంచమే ఒక నాటకశాలగా మారిపోయింది, నాటక రంగముగా మారిపోయింది. షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అని అన్నాడు. ప్రపంచమే ఒక నాటకశాల అన్నాడు. కానీ ఆయన దీన్ని చూసి కాదు అనింది. మనిషి పాత్రలు పసితనంలో ఒక పాత్ర పోషిస్తాడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బాయ్గా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక బాయ్గా, పెద్దగా అయిన తర్వాత ఒక బాయ్గా, వృద్ధుడైపోయిన తర్వాత ఒక పాత్రగా, ఇన్ని పాత్రలు మనిషి పోషిస్తున్నాడు కనుక తన జీవితంలో ఈ ప్రపంచమే ఒక నాటకరంగం అన్నాడు షేక్స్పియర్. కానీ ఆయన ఇవి చూశాడు. కానీ ఇవి పక్కన పెడితే ఏ పాత్ర పోషించేటప్పుడైనా మనిషి ఏం చేస్తున్నాడు? నటిస్తూనే ఉన్నాడు అన్ని చోట్ల. దేవుడు లేడనేవాడు నటిస్తున్నాడు జీవితంలో, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నవాడు కూడా నటిస్తున్నాడు. చివరికి దేవుని దగ్గరకు వచ్చేవాడు కూడా దేవుని పేరు చెప్పి నటిస్తున్నాడు. విశ్వాసులలో నటులైపోతే, వాక్యం చెప్పేవారిలో నటులైపోతే ఎంత భయంకరం. పాత నిబంధనలు ఈ సేవకుల గురించి, పాత నిబంధనలు ఇలాంటి దొంగ ప్రవక్తల గురించి దేవుడు ఎంత బాధగా, ఎంత గట్టిగా తన చెప్పాడు చూడండి. ఇర్మియా గ్రంథం ప్లీజ్. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ముందుగా 6వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. 13 నుండి, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకున్నవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. పాత నిబంధన చరిత్ర ఇది. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచున్న ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందితిమ్మని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త అంటున్నాడు ఆ రోజుల్లోనే వాళ్ళతో. తమాషలు కాదు, నా ప్రజలకు చెప్పమన్నది మీరు చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ముందుకు వచ్చేసి మీకేం కాదు, దేవుడు ఆశీర్వదించేస్తాడు, సమాధానమే లేదు ఇక్కడ, మీ పరిస్థితి బాగలేదు, త్వరలో బబులోనీళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, జాగ్రత్త పడితిరా, మీకు భవిష్యత్తు ఉంటుంది, నేను చేసిన వాగ్దానపు దేశం ఉంటుంది, లేదంటే ఈ గడ్డపై ఏ బిడ్డ మిగలడని చెప్పాడు దేవుడు. అది దేవుడు చెప్పిన మాటలైతే అవి చెప్పకుండా సమాధానం అంత హ్యాపీ అంటున్నారట వీళ్ళు. 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏమండి?
8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. మీకు చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధికులు. అబద్ధాల మాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర పేరు సంపాదించడానికి వీళ్ళు చేస్తున్న నటనలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంతేనా? గొర్రెల చర్మములు వేసుకొని వస్తున్నారు మీ దగ్గరికి, వేషం అది, కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉంది గనుక నేను భవిష్యత్తులో వీళ్ళని విమర్శిస్తే ఏ ఒక్కడు కూడా నిలబడ్డని చెప్తున్నాడు అక్కడ. అలాంటి మాయ మాటలు, అలాంటి మోసకరమైన మాటలు ప్రజలకు మీరు చెప్పకూడదు. చెప్పమన్నదే చెప్పాలి. దేవుని భయం లేక బ్రతుకుతున్న వారికి దేవుడి గురించి జాగ్రత్తలు చెప్పాలి. దేవుడు ఉన్నాడని చెప్పాలి, దేవుడు చూస్తున్నాడని చెప్పాలి, పాపపు జీవితంలోంచి బయటికి రమ్మని హెచ్చరించాలి. ఆశీర్వాదం మీ తర్వాత ఎవరికైనా ముందు మీరు మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పకూడదు. ఎందుకు ఆశీర్వాదం? ఎందుకు ఇవ్వాలి ఆశీర్వాదం? నరుడు నటుడా అని చూస్తే నిజంగా వేషధారణ. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం వివరించి చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికీ కూడా మిగిలిన వారిలా, మనం చదివినటువంటి వారిలా వారి ఎదుట వేషధారణతో వేషం వేసుకొని నటించి మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఆ ప్రయత్నం ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం అదే. హృదయములను పరిశోధించేవాడు దేవుడు కనుక చెప్పమన్నది నేను చెప్పినప్పుడు ఆయన సంతోషిస్తాడు. కానీ నేను కూడా మీ దగ్గర నుంచి ఏదో సర్టిఫికేట్లు పొందడానికి, మీ మెప్పును పొందడానికి, మిమ్మల్ని నొప్పించకుండా చెప్పడానికి నేను ట్రై చేస్తే నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నం, కానీ వాస్తవాలు చెబుతున్న వాడిని కాదు. అప్పుడు దేవుడు సంతోషించాడు. వేషధారణ అనేది దేవునికి నచ్చదు. అది మన జీవితంలో లేకుండా జాగ్రత్త పడదాం. అది మన జీవితంలో లేకుండా మనల్ని మనం కాపాడుకుందాం. అనేక మందిని ఈ బలహీనత నుంచి, ఈ మాయ మోసం నుండి బయటికి రప్పిద్దాం ఇలాంటి మాటలు అందించి. భవిష్యత్తులో మీరు అనేక మందికి వాక్యం అందించాలి కనుక ఈ విషయంలో మీరు కూడా జాగ్రత్త పడి, మీరు సేవకులుగా అవ్వాలి కదా, సువార్థికులుగా నిలబడాలి కదా. ఎటువంటి పరిస్థితులలో ఇలాంటి వేషధారణకు తావివ్వక సత్యానికి మాత్రమే కట్టుబడి, సత్యాన్ని మాత్రమే ప్రేమించి దేవునిని సంతోషపెట్టే గొప్ప సేవకులుగా భవిష్యత్తులో మీరు ఉండాలని. అలాగని మనుషులను నొప్పించినా పర్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి, విషయాన్ని చెప్పాలి, చెప్పాల్సిన విధానంలో చెప్పాలి. అంతేనా? ఇంజెక్షన్ వేయాలి, వేసే పద్ధతిలో వేయాలి, గుచ్చకూడదు, తీసిరేయకూడదు ఇక్కడ నుంచి. వేసే పద్ధతిలో వేయాలి. అది మీరు పాటించండి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మీరు కూడా బయటికి వెళ్ళేసి చెప్తారంటే మీరు కనుక నేను ఇలా చెప్పాను, అవునా? చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, మీ వయసును దృష్టిలో పెట్టుకొని, యవనస్తులు కూడా ఉన్నారు కనుక ఆవేశాలకు లోను కాకుండా, అజ్ఞానంగా మాట్లాడకుండా, అవివేకులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి, నిబ్బరంగా ఉండి, ఏ పద్ధతిలో చెబితే వాళ్ళకి అర్థమవుతుందో ఆ పద్ధతిలో చెబుతూ, అందరికీ ఒకటేలా చెబితే అర్థం కాదు. అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్పాలి. ముందు దీన్ని ఆచరణలో పెడదాం. వేషధారణ అనేది మన జీవితంలో లేకుండా తర్వాత 10 మందికి మనం ఈ మాటలు అందిద్దాం. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది.
వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.